అరే వీళ్ళు కూడా పాటలు చేస్తురా? అగజూడు సమ్మక్క నడిసొచ్చేరా జనమంతా సంద్రంగా కదిలొచ్చేరా. ప్రీవియస్ గా ఒక జోనర్ ఎంచుకున్నారు కదా, సడన్ గా సమ్మక్క సారలక్క సాంగ్ చేయాలని ఎందుకు అనిపించింది? ఆయనకి ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. స్టార్ట్ అయ్యేసరికి మనకు మ్యూజిక్ డైరెక్టర్ కానీ అండ్ ఇంకా సింగర్స్ కానీ వాళ్ళు కానీ సెట్ అవ్వట్లేదు. అటు ఇటు చాలా కష్టమైపోయింది. ఇక అటు ఇటు చేసినాం ఎట్లనో ఒకలాగా. అసలు మేము వద్దనుకున్నాం, మరి ఎందుకులే ఇప్పుడు అంటే డెవోషనల్ సాంగ్స్ ఎక్కువ పోవు. యశ్ బ్రో కాల్ చేసి ఎందుకు బ్రో చెయ్యండి అని ఆయన ఇంకా ముందు తీసుకొచ్చిండు. ఆయన వల్లనే మేము సాంగ్ తీసినామని చెప్పొచ్చు. ఏదో నార్మల్గా చేసినాం కానీ ఈ సాంగ్ ఎందుకో ఆ దేవత పరీక్ష పెట్టిందో పరీక్ష పెట్టింది అయినా కూడా మేము తట్టుకొని బయటకు వచ్చినాం. కాకి పిల్ల కాకి ముద్ద అన్నట్లు మన సాంగ్ మనకు మంచిగా అనిపించింది కదా, ఇక అట్లనే మస్తు అనిపించింది. మా సాంగ్ మస్తు పోతుంది అనుకున్నాం. అంటే ఎప్పుడు ఏదో ఒకటి అంటారు, డాన్స్ రాదు ఎందుకు చేస్తున్నావు. చేతకత్తి పట్టి నెత్తురిత తడిసె మట్టి ప్రాణమట్టు పెట్టి సంకెళ్ళు దెంపి నిలిచే. అసలు ఏం జరిగింది? అంత సాడ్ సిచ్యువేషన్ ఏంటి మీ లైఫ్ లో? అస్సలు కోలుకోలేకపోయాను. నాకు ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది. అప్పుడు కూడా బండి పోయింది, డివైడర్ అని గుద్దుకుంది చూసుకోండి కథం. నాకు ఇట్లా తలిగింది, నాకు అర్థం కాలేదు, కళ్ళు తెరిచేసి మొత్తం సగం కార్ డ్యామేజ్. ఇంత ఘోరం అయిపోయింది. ఒక్క రూపాయి లేకుండా మాకు ఒక చిన్న ఇంట్లో ఉండే. ఆ ఇల్లు ఒక 5-6 మంది కిరాయి ఇల్లు ఉంటుండే. 5-6 మంది ఇల్లు కామన్ బాత్రూమ్ ఒకటే. టార్చర్. అప్పుడే డెలివరీ వచ్చింది. నేనైతే ఏడ్చేదాన్ని, ప్రతి రోజు ఏడ్చేదాన్ని. నా వాష్రూమ్ లో పోలేను అంటే పక్కనే అందరు తాగోతలు ఉంటుండే. లాస్ట్కి ఏం చేసేసినాం, ఇక ఈ మధ్య పుస్తల తాడు ఉండే, ఆ పుస్తల తాడు కుదబెట్టేసినాం. అట్లా నాకు డెలివరీ అయిన టైంలో ఎట్లా తెలుసా నాకు ఏడుపు వచ్చేది. కానీ అంత ఇంట్లో కూడా స్టార్ట్ చేసినాం. ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటాయి. పెడితే కానీ ఆ నెగిటివ్ చూస్తేనా ఎంత అంటే అమ్మ నా బూతులు తిడతారు, లాపదాల నుంచి స్టార్ట్ చేస్తారు, అంత గలీజ్ మాటలు తిడతారు. సార్లు అయితే మా పిల్లల్ని తిట్టారు. అప్పుడైతే అసలు తీసుకోలేదు. పిల్లల్ని కూడా తిట్టారు. అప్పుడైతే ఘోరం సిచ్యువేషన్స్. ఒక్కొక్క టైంలో అయితే నేను ఆయన కూర్చొని 1 వీక్ దాకా బయటికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని ఏడ్చే వాళ్ళం. అంటే సరే పైసలు ఇస్తే వస్తుందా అంటే అట్లా కూడా రాదు. ఏ తప్పు చేయకుండా కూడా మా మీద బ్లేమ్ వేసారు కొంతమంది. అట్లా ఫీల్ అయినాం, చాలా ఫీల్. అంటే మీరు కొన్ని ప్రమోషన్స్ చేస్తారా హోమ్లోకి వచ్చాక? దీనికి సంబంధించిన ఇంటీరియర్ వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు అంటే చూసే జనాలు ఏమనుకున్నారు? నాకు తెలిసిన లాయర్లు ఉన్నారు, నేను పోయి కంప్లైంట్ ఇస్తా అని. అరే ఎన్ని కామెంట్లు. కొంతమంది అయితే బెదిరిస్తుండే, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు మీకు ఎట్లా వచ్చింది, నేను కంప్లైంట్ ఇస్తా అది అని మాట్లాడు. వన్ సైడ్ నుంచి కాస్త ఇన్నోసెంట్ అనిపిస్తారు అప్పుడప్పుడు, ఒక సైడ్ నుంచి నిజంగా ఈమెకి ఇంత ప్రౌడా. ఎవరైనా ఫస్ట్ అంటే నన్ను చూసి నా ముఖం అట్లుంటుందో నా బాడీ అట్లుంటుందో తెలియదు. మస్తు పొగరు లయాక్ అని అంటారు, చూస్తూనే అంటారు. మా లయాక్ అయితే ఎక్కడ లేనంత పొగరు అని అంటారు. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటే ఎంత అంటే రెచ్చగొడతారు, కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది. కొంచెం సెట్ అవుతుంది. ఇంతకుముందు అంటే కొంచెం చిన్న చూపు చూసేవాళ్ళు. మెయిన్ ఏంటంటే మనీ ఉంటేనే కదా ఎవరైనా దిగుతారు. నెల మొత్తం చేస్తుండే. ఆ సాలరీ కోసం సాలరీ వస్తుంది కానీ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు చేస్తుండే. ఆ సాలరీ వచ్చేసరికి ఆ సాలరీ తీసుకొచ్చి ఇలా కట్టేస్తుండే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈ రోజు మన ముందు ఎంటర్టైన్మెంట్ అంటే డెఫినెట్గా వాళ్ళ పేరు గుర్తు రావాల్సిందే. ఇన్స్టాగ్రామ్లోనే కానీ యూట్యూబ్లోనే కానీ వాళ్ళకంటూ ఒక సపరేట్ పేరునే వాళ్ళు సంపాదించుకున్నారు. ఈ మధ్య కాలంలో ఫోక్ సాంగ్స్ కూడా చేస్తున్నారు. మీ అందరికి ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా, ఎవరా అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. డైరెక్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇట్స్ మీ లయ అండ్ వినయ్ గారు. మరి ఇట్స్ మీ లయ అని మాత్రమే ఉంటది ఎందుకు?
అంటే మీరు ఎందుకు ఉండరు? లాస్ట్లో ఉంటుంది నా పేరు, ఇట్స్ మీ లయ వినయ్ అని ఉంటుంది, మీరు చూడలేరు అది. కానీ మాకు లయ మాత్రమే కనిపిస్తారు ఎప్పుడు. నుంచి ఇట్స్ మీ లయాను ఉండేది, అంటే అది సపరేట్ గా నాకు పెట్టినాడు మా ఆయన. అంటే ఎవరు కూడా ఇట్స్ మీ లయ వినయ్ అని పిలవరు, లయ అనే పిలుస్తారు. లయ అనే పిలుస్తారు, అక్కడికే స్టాప్. ఇంకా మీ సిచ్యువేషన్స్ వింటుంటే ఒక మిడిల్ క్లాస్ లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండాలో అన్ని మీరు ఫేస్ చేస్తున్నామని చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే మా లైఫ్ లో మేము ఈ రోజు ఇలా ఉన్నందుకు మాతో అందరూ మాట్లాడుతున్నారు, కానీ మా దగ్గర ఇవేవి లేనప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు అని చెప్పి ఒక మాట మాట్లాడారు. అసలు ఏం జరిగింది? అంత సాడ్ సిచ్యువేషన్ ఏంటి మీ లైఫ్ లో? హైలైట్ విషయం చెప్పాలంటే తను చెప్పిన మాట ఇదని వినలేను అనుకో నేను, నాకు అక్కడ లాస్ అయిపోతుంది. తను చెప్పిన మాట నాకు ఎప్పుడు వినకపోయినా, ఏదైనా చెయ్యకు అది చెయ్యకంటే నువ్వేంది నాకు చెప్పడం, నేను చేసినాను అనుకోండి, ఆ విషయము అక్కడ నాకు లాస్ అయిపోతుంది. అంత పెద్ద విషయం ఎందుకు, ఇది ఎవ్వరికి తెలియదు అసలు, చెప్పొద్దు అనుకున్నాము. అసలు ఇక్కడ లీక్ కూడా చేయలే, కానీ సమ్మక్క సార్ ఒక సాంగ్ చేసేసి వచ్చినామా, ఆ రోజు ఫుల్ టైర్డ్ అయిపోయింది తను. పొద్దువాళ్ళ నుంచి మార్నింగ్ వరకు మేము డ్యాన్స్ చేసి అలసిపోయినాం, తిరిగిన. నా మైండ్లో ఎట్లా అంటే అక్కడ డాన్సర్స్ని పిలవాలి, అలా ఫుడ్ చూసుకోవాలి, ఇక్కడ కొరియోగ్రాఫర్ని చూడాలి, అన్న సాంగ్ కావాలి, పర్మిషన్ ఇస్తలేరు మేడం దగ్గర, మళ్ళీ అక్కడ నుంచి వేరే దగ్గర ట్రావెలింగ్, అసలు ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ బ్లాక్ చేస్తారు, అక్కడ నుంచి పోతే అక్కడ బ్లాక్ చేస్తారు, అవన్నీ టెన్షన్స్. నేను ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఇక అక్కడ ఆ రోజు వద్దు, నెక్స్ట్ డే చేసుకుందాం తను షూటింగ్. నెక్స్ట్ డే అనేసరికి మళ్ళీ 30-40 వేలు అవుతాయి, ఖర్చు ఎక్కువ అయిపోతుంది. ఇక పోతుందో సాంగ్ పోకపోతే మొత్తం లాస్లోకి వెళ్ళిపోతాం, వద్దు అని చెప్పిన తనకి. చెప్తే సరే అని ఆ రోజు బాగా కష్టపడ్డది, చేసింది, అయిపోయింది, తిన్నాం, అయిపోయింది. మాది ఇంకోటి ఏంటంటే సమ్మక్క సారక్క క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి కూడా చేయాలి, నైట్ మొత్తం చేయాలి. అవి చేసుకున్న తర్వాత వెళ్ళిపోదాం. అదే తిన్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఏమైంది, ఏమన్నా తను ఉందాం ఈరోజు ఇక్కడ నైట్ ఉందాం, నైట్ ఉంటే ఇంత ఒక 3,000 ఒక 10,000 ఏమో ఖర్చు వస్తుంది కంపల్సరీ, ఉందాము. రూమ్స్ వస్తాయి, ఫుడ్కైనా వస్తాయి, రేపు పొద్దుగా లేచి మంచిగా రెస్ట్ తీసుకొని పోదామని చెప్పింది. నేను వినను, వద్దు ఇదే నైట్ పోదాం, నేను నడపగలుగుతా కారు, నేను నడుపుతా పోదామని మా ఫ్రెండ్స్ వెనకాల వస్తున్నారు, మేము ముందర, వాళ్ళు తార్లు వస్తారు. ఫ్రెండ్స్ వస్తున్నారు, మధ్యలో వరంగల్ దాటినాం. వరంగల్ దగ్గరికి వచ్చేసరికి ఫ్రెండ్స్ది టైర్ పలిగిపోయింది, పంక్చర్ అయిపోయింది ఫ్రెండ్స్ది. వాళ్ళు ఇక ఆగిపోయారు ఆడ. అరే టైర్ పలిగిపోయింది మామ, మేము చేంజ్ చేసుకుని వస్తాం, మీరు ఉన్నారు కదా, మీరు వెళ్ళిపోండి అని చెప్పి. విషయం ఇంతవరకు మా ఫ్రెండ్స్కు, మా డైరెక్టర్కి, ఫ్యామిలీకి ఎవ్వరికి లీక్, మా ఇద్దరికి తప్ప, మీ ఇంటర్వ్యూలో తప్ప ఇప్పుడు ఎవ్వరికి చెప్పలేదు. అల్లుకున్నారని అనుకోకండి, ఇప్పుడు కార్లో రాకపోవడానికి కూడా అదే రీజన్ కూడా అదే, ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే ఇక వస్తున్నాం, నాకు అయితలేదు అసలు. కారు నడుపుతున్నా, ఎంత కంట్రోల్ చేసుకుంటుంటే మధ్యలో ఆపుతున్నా, ఛాయలు తాగుతున్నా, ముఖం కడుక్కుంటున్నా, ఛాయలు తాగుతున్నా, ముఖం కడుక్కుంటున్నా, అయితలేదు. మా లయ కూడా ఫుల్ టైప్ అయిపోయింది. లయ లేవు పడుకోక, నా పక్కన నువ్వు పడుకోకని తినుకుంటున్నా, పక్కన ఫీవర్ ఉండే, తను పడుకుంటుంది. అయ్యింది. జస్ట్ బోడుప్పల్ దగ్గరకు వచ్చినాము, జస్ట్ ఎంత ఒక 15 కిలోమీటర్స్ అంతే, ఇంటికి రానికే జస్ట్ ఓన్లీ ఒక 15 మినిట్స్ అంతే, 30 మినిట్స్ ఇంట్లోకి చేరుతాం అన్న టైంలో పడుకున్నా, డ్రైవింగ్లోనే పడుకున్నా. ఇద్దరం కాదు, నలుగురం, డైరెక్టర్ ఉన్నాడు, మేకప్ ఆర్టిస్ట్, నేను కథం పడుకున్నాం. బండి పోయింది, డివైడర్ అని గుద్దుకుంది, చూసుకోండి కథం. నిద్రలోకి లేచినాం, చూసినాం సమ్మక్క సారక్క ఉంది అని. ఇంతవరకు అది మేము బయట ఎక్కడ రివీల్ చేసుకోలేదు, కానీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, సగం డ్యామేజ్ అయిపోయింది. మేము అసలు మెయిన్ థింక్ నాకు సెకండ్ లైఫ్ ఇచ్చింది దేవత. నాకు ఒక్కరు కాదు, నలుగురికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మేము నెక్స్ట్ డే వచ్చి అస్సలు కోలుకోలేకపోయాము. నాకు ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది అప్పుడు ఇక్కడ యాక్సిడెంట్ అయింది. ఇంకా నా లైఫ్ అంటే నాకు అది వరం లాగా ఫీల్ అవుతా, నాకు ఈ లైఫ్ అనేది ఒక వరం లాగా ఫీల్ అవుతా. ప్రతిరోజు నేను ఇట్లా క్యాలెండర్లో లెక్క పెట్టుకుంటాను నేను, అలాంటిది ఒక పెద్ద గండం నుంచి, అది కూడా హైవేలా డివైడర్ గుట్టుకుంటే సగం కారు పోయింది. అది నిద్ర అంటే నేను ఎంత చెప్పినా నా మీద అరుచుకుంటూ వచ్చిండు మా ఆయన. ఎట్లా అంటే ఆడ 10,000 చూసుకుంటే మన ప్రాణాలు పోయేది. నువ్వు తర్వాత నాదేంటంటే అక్కడ ప్రైస్ ఎక్కువ పెరిగిపోతుంది. అక్కడ వేరే వాళ్ళకి డైరెక్టర్ వేరే పనులు ఉన్నాయి, మనకు వేరే పనులు ఉన్నాయి, పోవాలి చెయ్యాలి అనేది. అసలు తప్పు అనేది ఏంటంటే చాలా టైర్డ్ అయిపోయినాం మేము, మస్తు కష్టపడ్డాం, టైర్డ్ అయిపోయినాం కదా. పోయింది, డివైడర్ ఇట్లా గుద్దుకుంది. మెయిన్ మాకు వెనక నుంచి ఒక లారీ కానీ వెహికల్ ఏది రాలేదు, ఇంకోటి ముందర ఏది రాలేదు. ఒకవేళ వెనకకెళ్ళి వెహికల్ వచ్చినా, లేదంటే ముందు ఏదైనా వెహికల్ ఉన్నా, లేదంటే లెఫ్ట్ సైడ్ డివైడర్ని కాకుండా రైట్ సైడ్ డివైడర్ గుద్దిన కూడా ఆపోజిట్ రోడ్లో పోయి పడేటోళ్ళం. అంత ఘోరం అయిపోయింది. మా కార్ చూడండి, ఇవ్వండి మొత్తం మొత్తం అసలు ఎట్లా అయిపోయిందంటే ఒక ఘోరం, ఒక స్టీరింగ్ తిప్పడానికి వస్తలేదు. ఇప్పుడు సర్వీస్కి ఇద్దామంటే కూడా మేము వచ్చిన తర్వాత పండుగ ఉందని ఇవ్వలేదు. అది ఎప్పుడుదో, అది చిన్నది, అది పార్కింగ్ దగ్గర, కానీ ఇది మొత్తం సగం కార్ డ్యామేజ్. ఘోరం అయిపోయింది మొత్తం. మాకు టెన్షన్ ఏంటంటే
ప్రాణం ఉంది. మాది ఒకటే మేము ఏంటంటే అది కారు ఖరాబ్ అయిపోయిందని కాదు, మెయిన్ మా ప్రాణాలు వచ్చినాయి ఆడ. చిన్న పిల్లలు ఉన్నారు అసలు, అది మెయిన్. మాకైతే హాఫ్ అన్ అవర్ ఉంది యాక్సిడెంట్ అయింది, హాఫ్ అన్ అవర్ ఇంటికి పోయేసరికి బ్లాంక్. అసలు ఏందో అసలు బయటికి రాలేకపోయినాం. ఒకవేళ వెనకకెళ్ళి వెహికల్ వచ్చినా ప్రాబ్లం ఉంటుండే, ఆపోజిట్ రైట్ సైడ్ డివైడ్ అని గుద్దినా ప్రాబ్లం ఉంటుంది. మా నిజంగా దేవతల దయ వల్ల ఇట్లా గుద్దుకున్నాం, మా తల ఆల్రెడీ ఇక్కడ దాకింది గ్లాస్కి దాకి. నేను బెల్ట్ పెట్టుకున్నా కాబట్టి నాకు ఏం అయిపోయింది అంటే ఆ టైర్డ్నెస్ వల్ల ఈ అర్థం అవుతుంది. ఆల్రెడీ గంట నుంచి నేను కంట్రోల్ చేసుకుంటాం, మధ్యలో ఆపినా కూడా ఆపి ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నా కూడా. అంటే మేడం చాలా లాంగ్, మనకి 5 hours 6 hours అవుతుంది. అట్లా ఆయన నేను అన్న మంచి నిద్ర వస్తుంది. ఆయన మధ్యలో ఫేస్ వాష్ చేసుకుంటుండు, ఛాయ్ తాగుతుండు. ఎంత కంట్రోల్ చేసుకున్నా నా వల్ల అయితే లేదు. ఎందుకంటే అంతకు ముందు రోజు నిద్ర లేదు, పొద్దున్నే లేచినాము, అసలు నైట్ మొత్తం నిద్ర లేదు. ఎంత అసలు ఇంకోటి హెల్త్ బాగాలేదు. నేను ముంగడ కూర్చున్నా, వెనకాల పెద్ద సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వచ్చేసరికి నాకు ఇట్లా తలిగింది, నాకు అర్థం కాలేదు. కళ్ళు తెరిచేసరికి ఏందని చూసేసరికి నేను నిద్ర పోయిండు. అది డ్రైవింగ్ అట్లా అయిపోయింది. ఇక ఇది సాడ్ సిచ్యువేషన్ అంటే అట్లా ఉండే, అట్లా జరిగిపోయింది. ఇక మాకు ఎట్లా అంటే మ్యారేజ్కి ముందు అండ్ మా స్టడీ టైంలో అలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొని వచ్చినాం మేము. ఇంకా మ్యారేజ్ అయినప్పుడు తర్వాత కూడా అంటే ఫైనాన్షియల్గా కొంచెం సఫర్ అయినాము. ఎప్పుడైతే ఈ ఫీల్డ్లోకి వచ్చినామో ఓకే ఒక్కొక్క స్టెప్ ఇట్లా ఎదుర్కొంటూ వచ్చినాము. అంటే ఫ్యామిలీ నుంచి కానీ ఫైనాన్షియల్గా కానీ కొంచెం సెట్ అవుతుంది. ఇంతకుముందు అంటే కొంచెం చిన్న చూపు చూసేవాళ్ళు. మెయిన్గా ఏంటంటే మనీ ఉంటేనే కదా ఎవరైనా దిగుతారు. సో అట్లనే అయిపోయింది. అంటే మ్యారేజ్ తర్వాత కూడా అంటే మాది ఏంటంటే లవ్ మ్యారేజ్ ఎర్లీగా అయింది. అంటే మా ఎడ్యుకేషన్ కంప్లీట్ కాకముందే అయ్యింది. అట్లా అప్పటికి అంటే నాదైనా సరే ఈయనదైనా మ్యారేజ్ అయిన తర్వాత స్టడీస్ కంప్లీట్ చేసినాం. అంటే జాబ్ చేసుకుంటూ స్టడీస్ చేసేది. నేను ఏంటంటే నన్ను పంపించకపోయేటోడు జాబ్కి. నేను ఏంటంటే ఓన్లీ స్టడీస్ మీదనే ఫోకస్ చేసినాను. ఇంకా డిగ్రీ అయితే కంప్లీట్ చేసినాను. జాబ్ చేసుకుంటూ వీడియోస్ ముందు నుంచి చేసేవాడు, అంటే మ్యారేజ్కి బిఫోర్ నుంచి చేసేవాడు. కానీ అంత తొందరగా పికప్ రాలేదు, చాలా కష్టపడేటోడు. నేనే అనేదాన్ని ఎందుకు అంత కష్టపడుతున్నావు, అవసరం లేదు అంటే. అప్పుడు అంత ఇన్కమ్ లేకపోయేది, అంటే డెవోషనల్ సైడ్ అనమాట. అయితే ఇంకా నాకేందంటే పిల్లలు పుట్టిన తర్వాత ఫైనాన్షియల్గా మస్తు సఫర్ అవుతున్నాం. అంటే ఒక ఘోరంగా, అంటే మేమంటే ఇన్ని రోజులు సర్వైవ్ అయినాం కానీ పిల్లల విషయంలో ఫైనాన్షియల్గా చాలా సఫర్ అవుతుంటే నాకేమో బయటికి వెళ్ళాలని సిచ్యువేషన్. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఇంటి దగ్గర ఎవరు చూసుకోలేరు. ఇద్దరు అత్తమ్మ కూడా ఇద్దరిని అయితే చూసుకోలేదు. కాబట్టి ఇంకా నాకే మొత్తం ఎట్లనో అనిపిస్తుంది. ఇన్ని రోజులు బయట ఉన్నదని, అంటే కాలేజ్ డేస్లా కానీ బయట ఉన్నదని, ఇంట్లో ఉండాలంటే ఎట్లనో అనిపిస్తుంది. ఇంకోటి ఫైనాన్షియల్గా సఫర్ అవుతుంటే నువ్వు ఎందుకు బయటికి ఎందుకు వెళ్తావు అనుకుంటున్నావు, నేనే మంచి ఛానల్ క్రియేట్ చేసేస్తాను, నువ్వు ఇన్స్టాగ్రామ్ ఒక్కటి చెయ్యు, నీకే మంచి చిన్న కొలాబరేషన్స్ వస్తాయి, నీకు బోర్ కూడా ఫీల్ అవ్వవంటే ఫస్ట్ పెట్టిన తర్వాత కొన్ని డేస్ వీడియోస్ చేసినాం. తర్వాత పిల్లలతో అవ్వట్లేదని మధ్యలో ఆపేసిన. మళ్ళీ మా ఆయన సఫర్ అమ్మ ఎంత అంటే గణేషన్ వీడియోస్ చేస్తుండే, పొద్దున పోతుండే నైట్ వస్తుండే, బయట ఎండకు తిరిగి తినక మొత్తం బ్లాక్ అయిపోయి మొత్తం బక్కగా అయిపోయింది. ఇక నా వల్ల కాక సరే స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఒక్కసారి స్టార్ట్ చేస్తే 2 years బ్యాక్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు వరకు కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. నైస్, ఒక బ్యూటిఫుల్ జర్నీ అయితే మీద. అంటే చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ కూడా. మిడిల్ క్లాస్ నుంచి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రాబ్లమ్స్ తెలిసి ఉంటాయి. మీరు మీ లవ్ స్టోరీ గురించి కూడా చెప్పారు. వీళ్ళు ఏముంటారులే, ఏం లేని సిచ్యువేషన్స్లో మ్యారేజ్ చేసుకున్నారు, ఎక్కువ రోజులు కలిసి ఉండరులే అన్న టాక్స్ కూడా మేము విన్నాము అని చెప్పేసి చిన్న చూపు చూసిరని మాట్లాడారు. అంటే ఎందుకు మీరు కలిసి ఉండరు అన్నట్టు ఎందుకు అనుకున్నారు అసలు? అంటే మనీ లేకపోతే ఉండలేరా? అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే చిన్న ఏజ్లో పెళ్లి చేసుకొని డైవర్స్ అని వదిలేస్తున్నారు కదా, అట్లా చాలా చూస్తున్నారు కదా, ఇది కూడా ఉండదులే అని అనుకున్నారేమో మేబీ అని అనిపించింది నాకు కూడా. కానీ అట్లా ఏం లేవు. మాకేంటంటే మా ఏజ్ చిన్నగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాము, కానీ ఎప్పుడు మా ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ కాకుండా మంచిగా అండర్స్టాండింగ్తోనే ఉన్నాం. ఏదైనా డిసిజన్ తీసుకోవాలంటే ఇద్దరం, ఆయన ఏదైనా డిసిజన్ తీసుకోవాలంటే నన్ను అడుగుతాను, నేను ఏదైనా తీసుకోవాలంటే మా ఆయన అడుగుతాం. ఇద్దరం మంచిగా తీసుకొని అది ముందుకు వెళ్తాం అంతే. అట్లా ఉన్నారు కాబట్టే ఈరోజు మీరు కలిసిమెలిసి ఉన్నారు. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు పుట్టినాక వాళ్ళ భవిష్యత్తులో ఆగమైపోయి విడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మీ యొక్క కప్పులే ఇన్స్పిరేషన్ అవ్వాలి నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఫోకస్డ్ ఉండాలి ఏదైనా లైఫ్ మీద, ఏదో ఉన్నామా అన్నట్టు ఉండకుండా మంచి ఫోకస్ ఉంటే లైఫ్ అనేది. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు ఇద్దరికి ఏదైనా ఒక గోల్ ఉండాలి. వైఫ్కైనా హస్బెండ్కైనా ఇద్దరికి ఒక గోల్ ఉండాలి. ఒక సాధించాలి, లేదంటే పిల్లల్ని చూసుకోవాలా, లేదంటే ఇలా ఏదైనా సరే ఒకటి సాధిద్దాం. పెళ్ళి అయిన తర్వాత కూడా ఏదో ఒకటి చేద్దాం అనుకున్న గోల్ ఒకటి ఉండదు అనుకోండి, మైండ్లో అనేవి ఏ పిచ్చి ఆలోచన రాకుండా లైఫ్ అనేది చక్కగా వెళ్ళిపోతుంటుంది. అట్లా ఏం లేకుండా ఏదో ఒకటి హస్బెండ్ బయటికి పనికి వెళ్ళినా, వైఫ్ ఇంట్లో ఉన్నా, ఏదో ఒకటి పిచ్చి ఆలోచనలతో అట్లా విడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అది అందులో మా లైఫ్కి ఇక మా లైఫ్ ముందుకు వెళ్ళాలి,
మనం సక్సెస్ అవ్వాలి అన్న దాని మీద ఫోకస్ చాలా ఉంది ఆమెకి. ఇక ఆమె అసలు ఏంటంటే మొత్తం బిజినెస్ మైండ్ సెట్, ఇప్పుడు మేము ఇందులో ఈ ఫీల్డ్కి రావడానికి కూడా ఆమెకు చెప్పే తీసుకొని వచ్చిన. సూరత్ వెళ్ళారు కదా మీరు? సూరత్కి వెళ్ళాం. అయితే ఈమెకు చెప్పే తీసుకొచ్చిన ఏమని, ఫీల్డ్ అనేది చాలా ఘోరమైన ఫీల్డ్. ఎలా అంటే మనం ఒక రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంటే ఆపోజిట్ వచ్చినప్పుడు గుద్దినా మనకే లాస్, వెనక నుంచి వచ్చి గుద్దినా మనకే లాస్. సో ఈ ఫీల్డ్ కూడా అలాంటిది. ఒక నడి రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నాం, మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు బండ్లు రావచ్చు. ఆ బండి ఎప్పుడు ఏ బండి ఎట్ల నుంచి వస్తుందో నేను ఒక రోజు చెప్తా. ఆ రోజు వద్దు, ఇది వద్దు, మంచిగా లేదు, వేరే చూసుకుందాం, ఆ టైంలో నీకు బిజినెస్ పెట్టేస్తే వెళ్ళిపో అన్న అండర్స్టాండింగ్ పైన ఈమె వచ్చింది. అసలు ఈమెకి ఇంట్రెస్టే లేదు ఇందులో, అసలు ఈమెకి ఇంట్రెస్ట్ లేదు, అసలు ఈ ఫీల్డ్ నన్నే వదిలేసేమన్నది. అసలు ఇవన్నీ మేము మాట్లాడుకొని చేసుకున్న తర్వాతనే ఇందులోకి అనేది దిగినాం. అసలు నాకు ఇంట్రెస్ట్ ఇంత కూడా లేదు. ఇప్పుడు తెలుసా నేను వీడియోస్ చేయకపోతే ఉండలేను. అట్లా అయిపోయింది. ఆయనకన్నా నేను నీకు ఎందుకు పిచ్చిలేసిందా, ఎందుకంత టెన్షన్ తీసుకుంటున్నావు, ఎందుకంటే నన్ను మొత్తం అలా మునిగిపోయినా నేనైతే. ఇక కొంతమంది కూడా ఈ రీసెంట్గా యూట్యూబ్ నుంచి కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ మస్తు పైసలు వస్తున్నాయేమో, అది చేస్తున్నామేమో, యూట్యూబ్ పెడదాం, ఇన్స్టాగ్రామ్ పెడదాం, అవి పెడదాం, ఇవి పెడదాం అని చాలా తొందరపాటు పడుతున్నారు. కానీ దాని వెంబడి ఎంత కష్టపడాలి, ఎంత అది ఉండాలంటే, ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల, యూట్యూబ్ వల్ల, ఈ ఫేస్బుక్ వల్ల చాలా మంది కాపురాలు కూలిపోయినాయి, పిల్లలకు దూరం అయిపోయినారు, మంచిగా ఉన్న కుటుంబాలు నాశనం అయిపోయినాయి, సూసైడ్లు కూడా చేసుకున్నారు. ఈ విషయాలు అర్థమవుతలేదు. జస్ట్ అరే ఇలా వ్యూస్ వస్తున్నాయి, మస్తు పైసలు కమాయిస్తున్నారు, మస్తు పైసలు కమాయిస్తున్నారు, అది ఒకటే. ఇప్పటికీ మా పైన మా నుంచి ఎంత కష్టపడి ఏం చేసినా కూడా కింద కామెంట్లు ఒకటే, మస్తు పైసలు వస్తున్నాయి, ఫ్రీగా వస్తున్నాయి. రీసెంట్గా సమ్మక్క సరక్క కూడా సాంగ్ చేస్తే దాని కింద కూడా మస్తు పైసలు వస్తున్నాయి, ఎంజాయ్ చేస్తారు. ఇలా అంటే అందుకని మస్తు పైసలు వచ్చినప్పుడు, అంత ఈజీ పైసలు వచ్చినప్పుడు మీరు కూడా పెట్టి మీరు కూడా కష్టపడవచ్చు కదా, అంత ఈజీ అన్నప్పుడు మీరు కూడా పెట్టి చేయవచ్చు కదా. అదే ఆలోచిస్తలేరు. ఇలా మస్తు పైసలు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి అవి. ఏ పని అన్న ఈజీ అంటారు కానీ ఆ ఈజీ వెనకాల ఎంత కష్టం ఉందో మనకే తెలుస్తుంది. అది కదా నడిపిస్తాం కాబట్టి. ఈ సమ్మక్క సరక్క షూట్ టైంలో కూడా ఈమెకు అసలు హెల్త్ బాగాలేదు. అసలు షూట్ ఆ రోజు వెళ్ళినాము, సాంగ్కి వెళ్ళినాము, షూట్ క్యాన్సిల్ అయ్యే విధంగా హెల్త్ ఆ రోజు నరకం చూసినాం. అంటే చాలా మంది వచ్చి మాట్లాడడానికి వస్తుంటే కూడా నేను లేవలేని సిచ్యువేషన్. ఆ సాంగ్ లో నేను అంత యాక్టివ్గా అనిపిస్తున్నా కానీ నాకు ఎందుకో ఏమో ఆ రోజు అస్సలు ఓపిక లేదు, కళ్ళు తిరుగుతున్నాయి. అసలు ఎట్లా గడిచిపోయింది ఆ రోజు, అమ్మ కలలాగా ఉంది. అసలు సమ్మక్క సరక్క సాంగ్ కూడా మేము ఎట్లా అంటే స్టార్టింగ్ నుంచి రాపిచ్చే దగ్గర నుంచి మ్యూజిక్ కొట్టించేంత వరకు ఏదో ఒకటి అడ్డంగా, డబ్బు లేకపోవడం కానీ, మనీ సరిగా రాకపోవడం కానీ, సరిగ్గా మ్యూజిక్ కుదరకపోవడం కానీ, అన్ని అడ్డంగా టైంకి ఇవ్వకపోవడం కానీ, అవన్నీ అవుతుంటే అతి కష్టం మీద పోయినాం అసలు. మళ్ళీ మీరు డబ్బు లేదంటారు, మీరు గంతగానం సంపాదిస్తారు, వ్యూవర్షిప్ అంతా పోతుంటే డబ్బు లేదంటారు. వ్యూవర్షిప్ పోయినంత మాత్రాన ఇప్పుడు మనకు డబ్బులు వస్తాయని లేదు. మీరు కూడా ఇదే అంటారు కదా. జనాలకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనాలకి చెప్పేది ఏంటంటే, ఎంత యూట్యూబర్ అయినా సరే ఒక లాంగ్ వీడియో మినిమం ఒక పెద్ద వీడియోకి ఒక 1 lakh వ్యూస్ వచ్చినాయంటే 1 lakh రూపీస్ వచ్చినట్లు కాదు. తిప్పి కొడితే 1200 1500 వస్తాయి. ఆ 1,00,000 వ్యూస్కి, ఆ 1,00,000 వ్యూస్ కూడా నీకు 24 hours పోయినాయా, 1 weekలో పోయినాయా, 1 monthలో పోయినా, దాని సరే నువ్వు ప్రతి ఒక్కటి లాంగ్ వీడియో 20 నిమిషాల వీడియో, ప్రతి వీడియో నీకు 1 million పోయింది అంటే అప్పుడు జనాలకే చెప్తా, డిసైడ్ అయిపోండి ఇక మేము ఉన్నోళ్ళం అయిపోయినామని. ఒక 20 నిమిషాల వీడియో రోజు పెట్టినా రోజు 1 million పోతుందంటే ఇక డిసైడ్ అయిపోవాలి. కానీ మీ వీడియోకి వ్యూవర్షిప్ బాగుంటుంది. అంటే నేను ఎప్పుడు చూసినా మ్యాక్స్ 1 lakh పక్క క్రాస్, 1 lakh క్రాస్ అవుతుంది. అంటే మీరు అది ఇట్లా సెట్ చేసుకున్నారు ట్రెండ్ని. ఈ కష్టం రావడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాల జర్నీ ఇందులో సెట్ అవ్వడానికి. ఇప్పుడు ఈమెకి చాలా మంది అనుకుంటారు 2 సంవత్సరాలు, ఈమె ఇప్పుడు ఎగ్జాక్ట్ ఈమె ఎంటర్ అవి 2 సంవత్సరాలు అవుతుంది. 2 years. ఆ 2 yearsలో ఇంత వ్యూవర్షిప్ ఉంది, ఇంత వ్యూస్ వస్తున్నాయి, అవి వస్తున్నాయి అంటే ఇంత తొందర ఈమెకు రావడానికి నాది 10 సంవత్సరాల కష్టం ఉంది ఇందులో. దాదాపు నాది 10th క్లాస్ నుంచి, ఆ టైంలో నుంచే నేను స్టడీ చేస్తున్న టైంలో నుంచే నాకు ఒక జాబ్ చేయాలి, లేదంటే ఒక జాబ్ పైన ఫోకస్ పెట్టి చదువుకోవాలన్నది నాకు లేదు. నాకు ఇండస్ట్రీ అంటే ఇష్టం, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, ఇందులోకి వెళ్ళాలి అని ఉండే. ఒక ఛానల్, తెలుగు వాలెట్ ఛానల్ అని ఉంది. ఆ ఛానల్కి ప్రాంక్ వీడియోస్ అవి చేస్తుండే. దాని కింద ఒక కామెంట్ పెట్టినా, నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి అని. ఎప్పుడో జమానా కిందట. ఆయన సరే అని పిలిచి ఆయన అందులో ఛాన్స్ ఇచ్చిండు, ప్రాంక్ వీడియోలో దాంట్లో ఛాన్స్ ఇస్తే అప్పటి నుండి మెల్లమెల్లగా యూట్యూబ్ నేను ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని మెల్లమెల్లగా అందులో వీడియోలు చేస్తుంటే ఇక మెల్లమెల్లగా మానిటైజేషన్ అయ్యి మెల్లమెల్ల వ్యూస్ వచ్చి అట్లనే కంటిన్యూ అయింది. ఈమెను లవ్ చేసి మ్యారేజ్ అయ్యే టైంకి కూడా ఈమె కూడా చెప్పిన, నేను ఒక జాబ్ చేస్తా, నేను ఒక బిజినెస్ పెడతా అన్న హోప్తోనే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకు, నిన్ను పెళ్లి చేసుకున్నాక కూడా నేను ఇందులోనే ఉంటా. ఒకనొక టైంలో ఈమె నీకు యూట్యూబ్ ఫీల్ కావాలా, యూట్యూబ్లో ఈ వీడియోలు తీసుకుంటూ ఉంటావా, లేదంటే నేను కావాలని అన్నది. ఆ టైంలో కూడా నువ్వు వద్దు, వెళ్ళిపో, నాకు యూట్యూబే కావాలని చెప్పేసిన. అంటే ఆయన అప్పుడు మస్తు కష్టపడుతుండే,
అంటే పాపులర్ అవ్వకపోతుండే, ఇన్కమ్ రాకపోతుండే, ఎందుకు ఇంతగానం కష్టం అంటే వస్తుంది అంటే నాకు ఒక గట్టి నమ్మకం ఇంకా నా వల్ల కాక అనేసిన ఎందుకు అవసరం లేదు ఇప్పుడు నేను అదే అని అన్నా కూడా. అంటే అప్పుడు ఆయన అదే పట్టుకొని కూర్చున్నందుకు ఇంత తొందర 2 సంవత్సరాలు ఇంత సక్సెస్ అవ్వడానికి రీజన్ అయింది అంతే. అంటే నేను 2 years బ్యాక్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు వరకు గివ్ అప్ ఇవ్వకుండా కంటిన్యూగా చేస్తూనే ఉన్నా. ఈమె ఇప్పుడు ఆ 2 years ముందు స్టార్ట్ చేసే టైంలో కూడా ఒక్క రూపాయి లేకుండా మాకు ఒక చిన్న ఇంట్లో ఉండే. ఆ ఇల్లు కూడా మాకు ఓల్డ్ సిటీలో మేము ఉండేటోళ్ళము. ఆ ఇల్లు ఒక 5-6 మంది కిరాయి ఇల్లు ఉంటుండే. 5-6 మంది ఇల్లు కామన్ బాత్రూమ్ ఒకటే. టార్చర్. నేను అందులో 1.5 year అంటే బయటికి వెళ్తే రెంట్ ఎక్కువ. అదే అంటే అందరికి ఒక్కటే బాత్రూమ్ అయితే రెంట్ తక్కువ. ఇంకోటి నాకు చిన్న అప్పుడే డెలివరీ నేనైతే ఏడ్చేదాన్ని, ప్రతిరోజు ఏడ్చేదాన్ని. నా వాష్రూమ్ లో పోలేను అంటే పక్కనే అందరు తాగోతలు ఉంటుండే. అలా స్మెల్ వాష్రూమ్ వెళ్ళేసి వస్తుండే, ఇమీడియట్ గా పోవాలంటే స్మెల్ వస్తుండే కదా. అట్లా నాకు డెలివరీ అయిన టైంలో ఎట్లా తెలుసా నాకు ఏడుపు వచ్చేది. కానీ అంత ఇంట్లో కూడా స్టార్ట్ చేసినాం. ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంటాయి. ఫస్ట్ వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇట్లా అయితే కుదరదు, మనం వేరే ఇంటికి వెళ్ళాలి వీడియోల కోసమే. అదే టైంలో నేనేంటంటే నేను కొంచెం వర్క్ మీద ఉండి జాబ్ అనేది రిజైన్ చేసేసిన. జాబ్ లేకుండే, ఇంట్లో డబ్బులు లేకుండే, ఏం చేయాలి డబ్బులు లేవు, ఇంటికి అవి లేవు ఇవి లేవు అనేసరికి ఈమె గోల్డ్ ఉండే, కమ్మలు కుదబెట్టేసినాం. అంటే మా మమ్మీ వాళ్ళు పెట్టారు మ్యారేజ్. ఇంకా మేమిద్దరం కూర్చొని మాట్లాడినాం, ఇట్లయితే కాదు, జాబ్ చేస్తే నడవదు. జాబ్ చేసే పైసలు ఏంటంటే అది మంత్లో ఫస్ట్ లోనే అయిపోతుంది, మంత్ ఎండింగ్ వరకు కూడా వస్తుంది. ఎందుకంటే అప్పుడెప్పుడే పిల్లలు అవి డబ్బులు అవి సాలరీ పైసలు ఎట్లా వస్తున్నాయి అంటే నెల మొత్తం చేస్తుండే. ఆ సాలరీ కోసం సాలరీ వస్తుంది కానీ వాళ్ళ దగ్గర అప్పులు చేస్తుండే. ఆ సాలరీ వచ్చేసరికి ఆ సాలరీ తీసుకొచ్చి ఇలా కట్టేస్తుండే, మళ్ళీ అదే చేస్తుండే, అదే కంటిన్యూ అయితే. ఇట్లా అయితే కాదని మా దగ్గర కమ్మలు ఉండే. ఫస్ట్ ఇద్దరం మాట్లాడుకుందాం, ఇట్లయితే కాదు చేద్దాము ఏదైతే అది అంటే. ఇంకా మా ఆయన నుండి జాబ్ చూసుకోవాలంటే ఏమొద్దు, ఫస్ట్ ఇది చేద్దాము, ఉన్న బంగారం అంతా కుదబెట్టేసి ఇల్లు నడుపుకుంటూ చేద్దాము. ఫస్ట్ అయితే కమ్మలు కుదబెట్టినాం. ఫస్ట్ కమ్మలు కుదబెట్టి కెమెరా తీసుకున్న తర్వాత అది రీచ్ అనేది కొంచెం రీచ్ ఉంది. కమ్మలు ఒక 50,000 60,000 వచ్చినాయి. ఉన్న పైసలు అన్నీ అయిపోయినాయి. ఆ డబ్బులు ఏం సరిపోలేవు, ఇక్కడ దేనికి సరిపోలేవు, అన్నీ అయిపోయినాయి డబ్బులు. అవి డబ్బులు అయిపోయేసరికి నెక్స్ట్ ఏం చేసినాము, ఇక ఈ ఇంట్లో లొకేషన్ అయితే బాగలేదు, వేరే లొకేషన్ దగ్గరికి వెళ్దాము, ఇంటి లొకేషన్ మంచిగా ఉంటే వీడియోలు కూడా మంచిగా ఉంటాయని జస్ట్ వీడియోల కోసమే అక్కడ నుండి షిఫ్టింగ్ కోసం సైదాబాద్కి వెళ్ళిపోయాం. ఎంత మీ రూమ్ రెంట్? ఫస్ట్ పాత దగ్గరనేమో 3,500 ఉండే, మళ్ళీ కొత్త దగ్గరకు వచ్చేసరికి మొత్తం కలిపి 6,000 అంటే వీడియోస్ కోసమే డబుల్ పెట్టినాం, డబుల్ పే చేయడానికి వెళ్ళిపోయాం. అప్పుడు నిజం చెప్పాలంటే రెంట్ కట్టడానికి మేము ఆలోచించినాం, అంటే ఇంత పెట్టి తీస్తున్నాము, డేర్ చేస్తున్నాము అని ఇద్దరం. అంటే ఫస్ట్ ఆలోచించాం కడతామా వస్తాయా అన్నట్టు. సరే కమ్మలు కుదబెట్టినాం కదా, అవి కొన్ని పైసలు ఉండే, అవి ఆడికి పోయేసరికి డబ్బులు అన్నీ అయిపోయినాయి. ఇక వీడియోలు ఏం పోతాలో ఇప్పుడు స్టార్ట్ చేసినాం కదా, ఏం చేద్దాం అనేసరికి ఈమె పుస్తెళ్తాడు. మీరు అప్పటికి ఏం జాబులు చేయట్లేదు, ఇంకా ఓన్లీ యూట్యూబ్ మీదనే ఆధారపడ్డారు. అంటే అంతకు ముందు చేసిండు, కానీ నేను స్టార్ట్ చేసినప్పటికి మానేసి. అంటే ఇద్దరం ఎట్లా ఫిక్స్ అయ్యామంటే ఇద్దరం యూట్యూబ్లో గట్టిగా చేద్దాం, అన్ని మానేసుకొని జాబ్ అంతా మానేసుకొని దీనిపైననే చేద్దాం అన్నట్లు. ఒక్కదాన్ని అయితే నేను చేయలేను, నాకు వీడియో తీయడానికి రాదు, ఎడిటింగ్ తీయడానికి రాదు, కాబట్టి నా సపోర్ట్ ఉండాలి. కాబట్టి ఇంకా నేనే చెప్పిన అమ్మ అప్పటికి వెళ్తుంది వర్క్ వెళ్ళి అప్పుడు కొన్ని డబ్బులు తెస్తుండే, కానీ అవి సరిపోకుంటుండే. ఇక లాస్ట్కి ఏం చేసేసినాం, ఇక ఈ మధ్య పుస్తెలతాడు ఉండే, ఆ పుస్తెలతాడు కుదబెట్టేసినాం. మొత్తం కమ్మలు ఆల్రెడీ అక్కడనే ఉన్నాయి, పుస్తెలతాడు కుదబెట్టేసి మళ్ళీ డబ్బులు తీసుకొని వచ్చినాం. కానీ ఒక అమ్మాయికి చాలా అంటే బాధ అనిపిస్తుంది కదా పుస్తెలతాడు. ఈమెకు బాధ అనిపించింది. కొన్ని వీడియోలు చేసిన తర్వాత వీళ్ళ అమ్మ వాళ్ళు చూసి ఇక ఫోన్ చేసిరు, వీడియోలలో ఇట్లా కనిపిస్తలేదు, ఇట్లా ఎక్కడ పోయింది అది పోయిందని ఇట్లా చెప్పింది. చెప్పేసరికి అతను చాలా సీరియస్ అయ్యారు. ఇక మస్తు తిట్టిరు ఈ అమ్మాయిని, నన్ను ఏమనలే, ఇక అల్లుండి కాబట్టి ఏమనలే, ఈమెని మస్తు తిట్టిరు. ఇక ఇప్పుడు ఎట్లా అంటే ఇక అంత తిట్టిరు, ఎందుకంటే ఇప్పుడు బంగారం ఇంత మొత్తం కుదబెట్టేసారు, ఎట్లా బతుకుతారు మీరు అని. ఇక వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళని కూడా ఏమనలేం. ఇక అన్ని కుదబెట్టేసుకుంటూ వెళ్ళిపోతుండు, ఎలాంటి వాడు ముందే లవ్ మ్యారేజ్ అన్నట్లు బాగా తిట్టారు. నాకు ఆ రోజు బాగా కోపం వచ్చింది. ఎట్లైనా సరే తీసుకురావాలి, వీళ్ళకి ఇచ్చేసేయాలని ఇన్ని మాటలు మాట్లాడారని బయటికి వెళ్ళిపోయి 12-1 గంటల వరకు బాగా తిరిగిన. డబ్బులు అరేంజ్ చేసుకున్నా. ఆ డబ్బులు అరేంజ్ చేసుకునేసరికి వాడు 10 రూపాయలు 15 రూపాయలు మిత్తి అంటుండు. సరే ఎట్లైనా సరే తీసుకురావాలి, వాళ్ళకి ఇవ్వాలన్న కాన్సెప్ట్తో నువ్వు వేసరికి మా ఫోన్ చేసింది. వాళ్ళు భయంతో అన్నారు, నువ్వు టెన్షన్ పడకు, ఇంటికి వచ్చేసి తిట్టాను అనేసరికి మళ్ళీ చెప్పేసరికి ఇంటికి వచ్చేసి సరే అని ఆలోచించి సరే తిట్టని
తిట్టినందుకైనా సరే మేము గట్టిగా చేద్దామని మళ్ళీ సరే అని వాళ్ళ మాటలు పక్కన పెట్టేసి ఆ రోజు నుంచి వీడియోలు స్టార్ట్ చేసి వితిన్ ఒక 3 monthsలోనో 4 monthsలోనో వాళ్ళ ఈ పుస్తల తాడు ఈమెది కమ్మలు అన్నీ తీసుకొచ్చినాం. అప్పుడు తొందరగా పికప్ అయింది. మేము నా పుస్తల తాడు పెట్టి తీసుకున్న ఫోన్ ఇంట్లో పెట్టినాం. ఐఫోన్ తీసుకున్నాం 15 ప్రోనో 15 తీసుకున్నాం. ఆ ఫోన్లోనే ఇప్పుడు వరకు రన్ చేసినాం. రీసెంట్గా తీసుకున్నాం ఫోన్ అంతే తప్ప ఆ ఫోన్ నుంచి 2 years నుంచి అందులోనే తీసినాం వీడియోస్ అన్ని. దానివల్లనే క్లారిటీ వచ్చేది బాగా. అంటే పికప్ కాదనుకున్నాం, అవుతుందని అనుకున్నాం కానీ అంత తొందరగా అవుతుంది అని అనుకోలే, కానీ తొందరగా అయ్యింది మాకైతే. దాని వెనకాల చాలా కష్టం ఉంది. ఎవరికి తెలియకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు కానీ ఇంకా తెలియని వాళ్ళకి ఏం చెప్పలేము. ఇంకా మాది ఏంటంటే ఒకరికి హెల్ప్ చేయాలనే ఆలోచన ఉంటుంది మాకు ఎప్పటికైనా. ఇప్పటికీ నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు, యూట్యూబ్లో మెసేజ్లు అన్న మేము ఇన్స్టాగ్రామ్ ఎట్లా స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేయాలి, వాళ్ళందరికీ చెప్తుంటా ఇట్లా స్టార్ట్ చేయండి అమ్మ, ఇట్లా చేయండి, అట్లా చేయండి, మధ్యలో గివ్ అప్ ఇవ్వద్దు, చేయండి అని అందరికి హెల్పింగ్ అన్న మైండ్తోనే పోతుంటాం. కానీ అందులోనే మాకు అనేది నెగిటివ్ అనేది వచ్చేస్తుంది. ఇది ఎట్లయిపోయిందంటే చూసే వాళ్ళకి ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ కన్నా ఇంకా లోలో ఉన్నాం కదా, లోలో ఉండి కొంచెం మంచి బట్టలు వేసుకోవడం కానీ కొంచెం మంచిగా తిరగడం కానీ ఒకటేసారి అయ్యేసరికి తీసుకోలేకపోతారు వాళ్ళు. అట్లా మరి మనం బాగుపడకపోయినా పర్లేదని పక్కన వాళ్ళు బాగుపడొద్దు. అట్లా అని మమ్మల్ని లవ్ చేసే వాళ్ళు లేరని కాదు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటారు. వాళ్ళ ఏదో సొంత బిడ్డని, వాళ్ళ సొంత అల్లుడు అన్నట్లు, సొంత కొడుకు అన్నట్లే చూసుకున్నాం. మొన్న సమ్మక సరక సాంగ్ చేస్తుంటే కూడా కొంతమంది ఆంటీ వాళ్ళు వచ్చి ఇట్లా నన్ను ఎంత అంటే వాళ్ళ రిలేటివ్ ఇట్లా చేయబట్టుకొని నాన్న టెన్షన్ పడకనన్నా, ఈమెనేమో ప్రాక్టీస్లో ఉంది నా దగ్గరికి, ఇక టెన్షన్ పడకనన్నా మంచిగా ఉండన్నా అది ఇది అని ఎంత మంచిగా మాట్లాడారు ఆంటీ వాళ్ళు కానీ కొంతమంది లేడీస్ కానీ. మస్తు మంచిగా అనిపించింది. అలాంటి టైంలో అనిపిస్తుంది మనం వీళ్ళ గురించి ఎందుకు ఆలోచించడం, ఇంత మంచిగా ప్రేమించడం అనిపించేస్తుంది. ఇంకా అంటే ఫస్ట్ కామెంట్స్ కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటే ఎంత అంటే రెచ్చగొడతారు, కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది, అబ్బా ఏంది అనిపిస్తుంది, తిట్టాలనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. కానీ ఏం చేస్తాం, మళ్ళీ కొంతమంది పాజిటివ్గా పెడుతుంటే హ్యాపీనెస్ ఎంత అనిపిస్తుంది పాజిటివ్ పెడితే. కానీ నెగిటివ్ చూస్తేనా ఎంత అమ్మ నా బూతులు తిడతారు, లాపదాల నుంచి స్టార్ట్ చేస్తారు, అంత గలీజ్ మాటలు తిడతారు. కొన్నిసార్లు అయితే మా పిల్లల్ని తిట్టారు, అప్పుడైతే అసలు తీసుకోలేదు. పిల్లల్ని కూడా తిట్టారు. అప్పుడైతే ఘోరం సిచ్యువేషన్స్ ఎన్ని ఫేస్ చేసినామంటే ఒక్కొక్క టైంలో అయితే నేను మా ఆయన కూర్చొని 1 week దాకా బయటికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని ఏడ్చే వాళ్ళం తెలుసా. బయటికి పోతే ఏంటి అంటే ఏ తప్పు చేయలేము. మళ్ళీ కొంతమంది బెట్టింగ్ యాప్లు చేసినారు, ఏవేవో చేసినారు, వాళ్ళని ఏమనలేరు. కానీ మేము ఏ తప్పు చేయకుండా కూడా మమ్మల్ని అయితే ఎంత బ్లేమ్ చేసినారు అప్పుడైతే. అంటే ఎన్ని సరే పైసలు ఇస్తే వస్తుందా అంటే అట్లా కూడా రాదు. ఏ తప్పు చేయకుండా కూడా మా మీద బ్లేమ్ వేసారు కొంతమంది. అట్లా ఫీల్ అయినాం చాలా అంటే ఒకనొక టైంలో వదిలేసి వెళ్ళిపోవాలనిపించింది. కానీ మేము దీని మీదనే డిపెండ్ అయిపోయినాం కదా, బయటికి వెళ్ళి చేయలేని సిచ్యువేషన్ కాబట్టి ఇందులోనే ఉండిపోతున్నాం. కానీ ఓకే ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది, చాలామంది సపోర్ట్ చేస్తారు. ఇంకా నెగిటివ్ అంటే వస్తూనే ఉంటుంది, అవి వదిలేయాలి. ఈ ఫీల్డ్లోనే కాదు బయట కూడా ఉంటుంది, అది మన రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా సరౌండింగ్లో ఎవరైనా అంటూనే ఉంటారు. ఇంకా అవన్నీ పట్టించుకుంటూ ఉంటే ఉండలేం కాబట్టి ఇంకా అవన్నీ లైట్ తీసుకొని ఇంకా ఏదో చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు మీరు చూసుకుంటే సమ్మక్క సారక్క జాతరలో ఒక పాట చేయడం జరిగింది, దానికంటే ముందు కూడా ఒక సాంగ్ చేయడం జరిగింది. మీరు ఫస్ట్ ఒక సాంగ్తో ఎంట్రీ ఇచ్చినప్పుడు అరే వీళ్ళు కూడా పాటలు చేస్తురా అని అనిపించింది. కానీ ఆ సాంగ్ చూసినాక స్టార్టింగ్లో నెగిటివ్ కామెంట్స్, ఈమె ఎందుకు చేస్తుంది, ఈమె డాన్సే వస్తలేదు కదా, ఇట్లాంటి కామెంట్స్ వచ్చినాయి. అయినా సరే సాంగ్ మాత్రం హిట్ కొట్టింది 1 million. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు అంటే వీటిని పట్టించుకోకుండా ఒక అడుగు ముందుకేసి మళ్ళీ ఈ సాంగ్ చేయడం అయితే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇందులో చూసుకుంటే మీరు ప్రీవియస్గా చేసిన 2 songs కంటే కూడా ఈ సాంగ్లో మీ లుక్ కావచ్చు, అపియరెన్స్ పరంగా చాలా చేంజ్ అయ్యారు. ఇంత మార్పు ఎట్లా అసలు? ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే కొన్ని కామెంట్స్ అంటే ఈ రీల్స్లలో నేను నార్మల్గా డాన్స్ చేసి పెడుతుండే, నాకు ఇష్టం మా ఆయనతో డాన్స్ చేయడం. నాకు డాన్స్ రాదేమో, ప్రొఫెషనల్ డాన్సర్ని కాదేమో, కానీ నాకు ఏంటంటే మా ఆయనతో చేయడం అదొక ఫీల్, ఒక ఎంజాయ్మెంట్, అట్లా ఇష్టం నాకు. కానీ కొంతమంది అది చాలా మంది నవ్వుకుంటారు, తిడతారు, సరే ఇష్టం, ఇక ఒక తిట్టుకుంటారు అని నేను ఆపలేను కదా, ట్రై చేస్తేనే వస్తుంది, వస్తలేదని మా మూలకు కూర్చుంటే రాదు కదా అన్నట్టు. ఎంత వాళ్ళు తిడుతుంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయినా, ఇంకా మంచిగా అంటే నన్ను నేను స్ట్రాంగ్ చేసుకొని నేర్చుకోవాలి అన్నట్టు. అంటే ఇప్పుడు నేను ఏదో డాన్స్ క్లాస్కి వెళ్తాను, నేను అంటే ప్రాక్టీస్ ఇప్పుడు లేదు, వెళ్తలేను, అంత టైం లేదు నాకు. అట్లా నేర్చుకుంటూ ఒక ఫస్ట్ సాంగ్ అయితే జస్ట్ యాక్టింగ్ ఉండే, డాన్స్ స్టెప్స్ ఎక్కువ లేదు. అప్పుడు కూడా ఒక డాన్స్ మాస్టర్ వచ్చి నేర్పించిండు, ఎట్లనో అనిపించింది. కొన్ని స్టెప్స్ వేసినాం. మొన్న కూడా రీసెంట్గా ఒక సాంగ్ తీసినాము, ఆ సాంగ్లో కూడా డాన్స్ ఎంత లేదు, అయినా కూడా పెడుతున్నారు. మొన్న సమ్మక్క సారక్క
సమ్మక్క జాతర సాంగ్లో కొన్ని స్టెప్స్ వేసినాము, అప్పుడు బాగుంది అని చెప్తారు. అంటే ముందు చూసిన వాళ్ళు ఇప్పుడు చూసిన వాళ్ళు నీ డాన్స్ ఇంప్రూవ్ అవుతుంది, ఎవరైతే తిట్టినారో వాళ్ళే అంటే కొట్టినట్టు చెప్తున్నారు, మంచిగా చేసినారు అది అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఏదో డాన్స్ క్లాస్కి వెళ్తలేను కానీ చేస్తుంటే వస్తుంది, కానీ ఎవరు అన్నట్టు మనం ఆగిపోవద్దు అని ఎవరికైనా అదే చెప్తున్నాయి. ఈ డాన్స్ విషయంలోనే కాదు, తిడుతురని ఆగకుండా చేస్తూనే ఉండాలి, దాంట్లో పర్ఫెక్ట్ అయ్యేలా చేయాలంతే. ఇంకా ఓకే, అంటే మీరు ప్రీవియస్గా ఒక జోనర్ ఎంచుకున్నారు కదా, సడన్గా సమ్మక్క సారలక్క సాంగ్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే మాకేందంటే మా ఆయనకి, నాకు కాదు, ఆయనకి ఊళ్ళో ఉన్నాడు కదా బాగా, ఆయనకి ఫోక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఆయన చూస్తుండే, ఆయన నాకు నిజం చెప్తున్నా, ఈ ప్రొఫెషన్ నాకు అంటగొట్టిండు, ఆ సాంగ్స్ కూడా నాకు అంటగొట్టి, ఆ రోజు రెగ్యులర్గా చూస్తుంటే ఇక ఆయన చూస్తుంటే నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బాగా చూసేదాన్ని. అయితే సాంగ్ తీయాలి అంటే మంచి హిట్ సాంగ్స్ ఉంటాయి కదా, అవి చూస్తుంటే తీయాలని మా ఇద్దరికి ఉండే, గట్టిగా ఉండే. ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఇట్లా సాంగ్ మేము కొనుక్కున్నాం, ఫస్ట్ సాంగ్ అది మేమేం పాడిపోయాం, కొనుక్కున్నాం సాంగ్. అది ఎంత కొన్నారు ఇప్పుడు అది చెప్పాలి. అది మేము కొనుక్కున్నాం, నాకు తక్కువకే వచ్చింది అప్పుడు, ఎందుకంటే మా సిచ్యువేషన్ అప్పుడు అర్థం చేసుకొని ఇచ్చినారు, తక్కువకే ఇచ్చినారు. తీసిన సరే ట్రై చేద్దాం మనం కూడా, ఎందుకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక మెమరీ ఉంటుంది కదా అని ట్రై చేసినాం. అది 2 million క్రాస్ అయింది, మంచిగా ఉంది ఆ సాంగ్. ఇంకా మాకు అది తీసిన తర్వాత ఇంకా తీయాలి అనిపిస్తుంది, కానీ సాంగ్ దొరకట్లేదు సరిగ్గా, వెతుకుతున్నాం. మంచి సాంగ్ ఇవ్వాలి, ఏదో నార్మల్గా ఇస్తే మంచిగా ఉండదు కదా, ఎందుకంటే దీంట్లో మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం, లాస్ అవ్వద్దు కదా అన్నట్టు మేము ఏం చేస్తున్నామంటే ఫస్ట్ డబ్బులు అన్నీ సేవ్ చేసుకుంటున్నాం. మాకు ఎవరు ఇన్వెస్టర్స్ లేరు, ఫండ్స్ ఇచ్చేవాళ్ళు లేరు, కాబట్టి మేము ఇన్ని రోజులు అంతా సేవ్ చేసుకొని దాచిపెట్టుకొని సాంగ్ దోలాడి, మొన్న రీసెంట్గా సమ్మక్క సారక్క అంటే మాకు ఇష్టం, కొంచెం దేవుళ్ళని నమ్ముతాం మేమిద్దరం, కొంచెం ఈ సాంగ్ బాగుంటుంది అని ఇలా ఫ్రెండే రాసిన సాంగ్ ఫస్ట్ తీయాలా వద్దా అంటే సాంగ్ గురించి అడిగినాం, సమ్మక్క సారక్క వేరే వాళ్ళని కూడా అడిగినాము, చాలా మంది పంపించారు కానీ నచ్చలేదు. వాడు రాస్తుండే, ఏదో నార్మల్ గా ర్యాప్ సాంగ్స్ రాస్తుండే, రాయిరా అని చెప్తే వాడు రాసిండు, 2 lines పంపించేసరికి మంచిగా అనిపించింది, మంచిగా అనిపించేసరికి సరే చేద్దాం, ఎట్లనైనా చేద్దాం అనేసి స్టార్ట్ అయ్యేసరికి మనకు మ్యూజిక్ డైరెక్టర్ కానీ అండ్ ఇంకా సింగర్స్ కానీ వాళ్ళు కానీ సెట్ అవ్వట్లేదు, అటు ఇటు చాలా కష్టమైపోయింది. ఇక అటు ఇటు చేసినాం, ఎట్లనో ఒకలాగా షూటింగ్కి అయితే వెళ్ళిపోయినాక కూడా అక్కడ కూడా చాలా అక్కడికి వెళ్ళిపోయినాం, మేడారం దగ్గరికి వెళ్ళిపోయినాం. అసలు మేము వద్దనే అనుకున్నాం సాంగ్, కానీ యూటర్న్ క్రియేషన్ యశ్ ఉన్నాడు కదా, ఆ బ్రో ఎందుకు బ్రో మీరు లైట్ తీసుకుంటారు, చెయ్యండి అని మామూలు ముందు తీసుకొచ్చిండు ఆయన. కలిసారుగా మీరు అందరూ, అంటే కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అయిపోయినాం మేము. అయితే ఆయననే పాట పాడిపించిండు అన్ని, ఇక మీరు ఎందుకు రికార్డింగ్ టైంలో కూడా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు మాతోనే ఉన్నాడు, సాంగ్ రికార్డింగ్ చాలా బిజీ ఉంటారు. ఆయన కూడా రోజు మొత్తం వేస్ట్ మాతోనే గడిపింది మార్నింగ్ నుంచి ఈవినింగ్. అసలు మేము వద్దనుకున్నాం, మరి ఎందుకులే ఇప్పుడు అంటే డెవోషనల్ సాంగ్స్ ఎక్కువ పోవు, మళ్ళీ మనీ లాస్ అవుతుంది ఇంకా అట్లానే ఇంకా వెయిట్ చేసి, అంటే మేము అనుకుంటున్నాం చేయాలా వద్దా అంటే, ఇంకా అప్పుడే యశ్ బ్రో కాల్ చేసి ఎందుకు బ్రో చెయ్యండి అని ఆయన ఇంకా ముందు తీసుకొచ్చిండు. ఆయన వల్లనే మేము సాంగ్ తీసినామని చెప్పొచ్చు ఒక రీజన్ అయితే. ఇంకా కానీ ఎందుకు ఈ సాంగ్ మేము ఇప్పటికీ 2-3 సాంగ్లు చేసినాం, కానీ ఏదో నార్మల్గా చేసినాం, కానీ ఈ సాంగ్ ఎందుకో ఆ దేవత పరీక్ష పెట్టింది, అయినా కూడా మేము తట్టుకొని బయటకు వచ్చినాం. అయ్యో ఎన్ని కష్టాలు మాకైతే, నిజంగా సాంగ్ చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది, చాలా మంది బాగుంది దాని వెనకాల ఎంత కష్టం ఉంది తెలుసా. నాకైతే ఏడుపు వస్తుంది నిన్న మొన్న సాంగ్ చూస్తుంటే, ఏంది ఇంతగానో అసలు నరకంలాగా చూసినాం. అంటే ఆ సిచ్యువేషన్ సాంగ్ అప్పుడు నాకు వెళ్తే అస్సలు బాగాలేదు, నేను ఇట్లా స్టార్ట్ అవ్వగానే వద్దు నేను చేయలేను, అయితే నా వల్ల కాదు అంటే, ఇప్పుడు అందరు డాన్సర్లు వచ్చారు, కొరియోగ్రాఫర్ వచ్చిండు, కెమెరామెన్, అందరికి మనీ ఇచ్చేసినాం, అడ్వాన్స్ కొట్టేసినాం. ఇప్పుడు అవంతా కష్టం, ఎంత కష్టపడింది అదంతా వేస్ట్ అయిపోతుందేమో అని నేను పూజ చేసుకుంటూ ఓపిక తెచ్చుకుంటూ కూర్చొని చాలా మంది వచ్చి మాట్లాడుతుంటే కూడా నేను మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నా, కళ్ళు తిరుగుతున్నాయి, చేరేసుకొని కూర్చుంటున్నా, నాది వచ్చినప్పుడు పోయి ఆడుతున్నా. ఆ రోజంతా నాకు నరకంలాగా అనిపించింది. మళ్ళీ నైటే రిటర్న్ అయిపోయినాం. 2 రోజులు అనుకున్నాం షూట్, కానీ అవుతలేదని ఒక్కరోజే అనుకున్నాం. కానీ ఒక్క రోజులోనే అంత ఓపిక లేకుండా నేను మా ఆయన డాన్సర్లు మొత్తం టీం మొత్తం చాలా కష్టపడితే మస్తు వచ్చింది సాంగ్. కానీ ఈ పాత 2 పాటల కన్నా ఈ పాటలు అయితే డాన్స్ అనేది ఎక్కువ ఉంది, డాన్స్ ఎక్కువ చేసినాం, డాన్స్ చేశారు, ప్లస్ అపియరెన్స్ కూడా చాలా చేంజ్ అయిపోయింది, క్వైట్ ఆపోజిట్ అయిపోయారు, మంచిగా ఉంది. అంటే ఒక్క దగ్గర ఇంతకు ముందు అంటే ఒక్కటే దగ్గర ఉంటుండే సెట్, కానీ ఇదేంటంటే తిరుగుడు ఫుల్ పబ్లిక్, మొత్తం మేడారం మొత్తం తిరిగినాం ఈ సాంగ్ కోసం. పక్కనున్న బయక్కపేట అది కూడా తిరిగినాం మేమైతే, మేడారంలో కూడా అయింది. అయితే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం డాన్స్ చేసినాం కదా, మంచిగా వచ్చింది సాంగ్, చూస్తే ప్రోమో అదంతా చాలా బాగుంది కదా. పెట్టిన ఒక 2-3 days కన్నా 2 days కంటే 24 hours 48 hoursలో ఒక 1 million అవుతుంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం బాగా. అంటే ఓవర్గానే ఉంది కానీ ఓవర్గా పెట్టుకున్నాం, నేను
మెల్లగా వెళ్తుంది సాంగ్. ఇంకా అరే ఎందుకు అందరు జాతరకి వెళ్ళిరేమో చూడట్లేదేమో అని అనుకున్నాం. సరే అని మెల్లగా వెళ్తుంది. ఈ 2 lakhs ఏమో క్రాస్ అయింది సాంగ్. ఈ మా కొరియోగ్రాఫర్ ప్రశాంత్ మాస్టర్ ఫోన్ చేసిండు, అరే కంగ్రాచులేషన్స్ బ్రో బాగా వెళ్తుంది సాంగ్ అంటే, మాస్టర్ 2 lakhs నిజం చెప్పాలంటే సాంగ్ పోయినప్పటి నుంచి మా ఇద్దరికి ఆకలైతలేదు. అదే డిసప్పాయింట్ అంటే మేమేం అనుకుంటున్నాం ఇది అనేది నార్మల్, ఎందుకంటే ఒక సాంగ్ పోతుంది ఒక సాంగ్ పోదు. కానీ మేమేం ఎక్స్పెక్టేషన్ అంటే ఇలా డాన్స్ ఉంది మంచిగా ఉంది మస్తు అనిపిస్తుంది అంటే ఈ మన చాలా మంది సాంగ్స్ వచ్చినాయి కానీ నాకెందుకు మన సాంగ్ అన్నప్పుడు మనకు కాకి పిల్ల కాకి ముద్ద అన్నట్లు మన సాంగ్ మనకు మంచిగా అనిపించింది కదా, ఇక అట్లనే మస్తు అనిపించింది మా సాంగ్ మస్తు పోతుంది అనుకున్నాం. సరే అని 2 lakhs అయ్యేసరికి మాస్టర్ ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అంటే 2 lakhs పోయింది కదా మాస్టర్ కంగ్రాచులేషన్స్ అంటే. కానీ ప్రోమో 2 lakh అంటే గ్రేటే అండి, ఎందుకంటే ప్రోమోలు అట్లా పోయినాయి అంటే ఫుల్ సాంగ్ పోతుందని అర్థం దానికి. అయితే ఇంకోటి విషయం ఏంటంటే నాకు తెలియదు, వినయ్ పెద్ద వాళ్ళు చేసిరు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసిరు, వాళ్ళది పోలేదు ప్రోమో ఇంతకాలం నువ్వు ఒకసారి చెక్ చేయన్నాడు. అవునా సరే అని మళ్ళీ కొట్టిన 2026 ప్రోమోస్ అని ఓన్లీ ప్రోమోస్ కొట్టిన, ఫుల్ సాంగ్ కొట్టాలి. ప్రోమోస్ హైయెస్ట్ మనదే పోయింది సాంగ్. ఈ 2026లో సమ్మక్క సారక హైయెస్ట్ ప్రోమో సాంగ్ అంటే మనదే పోయింది. అప్పుడు అమ్మాయి హ్యాపీ అనిపించింది, ఇక అరే మనదే ఫస్ట్ ప్లేస్ లో ఉంది అని, ఎవరిది పోలే మనదే పోయింది అని ఇక అట్లా అనిపించింది. అంతసేపు మాకు ఎందుకో ఇంట్లో కొంచెం డిసప్పాయింట్ ఉన్నాము. ఫైనల్ ఎనర్జీ వచ్చేసింది అనమాట. 2026లో ప్రోమో అంటే మనదే, ప్రోమో అంటే మా సాంగే పోయింది, హైయెస్ట్ పోయింది, ఇంకా పోతుంది. చాలా మంది మెసేజ్లు కూడా చేస్తున్నారు, పర్సనల్గా కామెంట్లు కూడా చేస్తున్నారు, మంచిగా ఉంది సాంగ్ మంచిగా హిట్ అవుతుంది అంటే. అది పోయినా పోకపోయినా సెకండరీ, కానీ అందరు మంచిగా అంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈసారి మరి ఈ ప్రోమోకి ఏమైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయా మీకు? రాలేదు అంటే ఒక్క ట్రెండ్ వచ్చినాయి, ఇంకా పెట్టడం ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో షార్ట్ వీడియోలకి వాటికి వస్తున్నాయి అంతే. యూట్యూబ్ లో అయితే రాలేదు, ఇప్పటి వరకు రాలేదు. అంటే ఎప్పుడు ఏదో ఒకటి అంటారు, డాన్స్ రాదు ఎందుకు చేస్తున్నావు అసలు అది. ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో వచ్చినాయి, ఇంకా ఇళ్ళకి వస్తున్నాయి మస్తు పైసలు వస్తున్నాయి, అందుకే ఒకదాని కూడా ఒకటి చేస్తున్నారు అని. దాన్ని ఒక సాంగ్ చేయాలంటే ఉట్టిగానే పైసలు ఎట్లా వస్తాయి పబ్లిక్ అర్థం చేస్తారు. అసలు మెయిన్ థింక్ ఏంటంటే మాకు నెగిటివ్ కామెంట్ పెట్టేటోళ్ళది ఓన్లీ మంచిగా మమ్మల్ని ప్రేమించే వాళ్ళ గురించి కాదు. నెగిటివ్ వాళ్ళది ఏంటంటే మెయిన్ వాళ్ళ రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డబుల్ బెడ్రూమ్ వచ్చింది మాకు, గవర్నమెంట్ నుంచి డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఆ డబుల్ బెడ్రూమ్ వచ్చింది గమ్మున ఉండాలి కదా, మేము అట్లా కాదు, మేము జమ చేసుకున్న పైసలు అదే మీకు చెప్పాను కదా, మేము రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఏమో పుస్తెళ్తాడు కమ్మలు కుదబెడితే మళ్ళీ ఇప్పించుకొచ్చినామని, మళ్ళీ ఈ డబుల్ బెడ్రూమ్కి వచ్చినాక మళ్ళీ కుదబెట్టేసినాం. ఆ ఇల్లు మరి డబుల్ బెడ్రూమ్ రెనోవేషన్ కోసం మళ్ళీ కుదబెట్టి రైట్. ఇది కూడా మీరు కొన్ని ప్రమోషన్స్ చేస్తారా హోమ్లోకి వచ్చాక, దీనికి సంబంధించిన ఇంటీరియర్ వీల్ చేస్తారు వాళ్ళు చేస్తారు అంటే చూసే జనాలు ఏమనుకున్నారు, ప్రమోషన్ చేశారేమో ఫ్రీగా చేస్తారు. విషయం ఏంటంటే అది ప్రమోషన్ కావాలి, మేము చేసినాం. ఏది ఒకటి అమీన్పూర్ పోయి చేసినాం, కొల్లూరుకి పోయి చేసినాం, వీళ్ళు డబుల్ బెడ్రూమ్లో ఇంటీరియర్ చేస్తారు అవి చేస్తారు ఇవి చేస్తారు అని, అవి ప్రమోషన్లు కాదు. అది ఏంటంటే మేము మా ఫ్రెండ్ ఫ్రెండ్ని కలవనీకి పోయినాము, మేము ప్రమోషన్లు చేసినాం వేరే చేయలేని కానీ డబుల్ బెడ్రూమ్ గురించి ఒక్క ప్రమోషన్ చేయాలి, ఇంతవరకు ఒక్క ప్రమోషన్ చేయాలి. ఏంటంటే ఇలా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతే రెనోవేషన్ చేసాడు మంచిగా, మాది ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ వీడియో చేసినాం కదా లాగ్ మంచిగా పోయింది, అది 1 lakh 1.5 lakh క్రాస్ అయింది. అరే డబుల్ బెడ్రూమ్ని ఇంత మంచి రెనోవేషన్ చేసుకుంటే చేసిరని వీడియోలో చెప్తే ఇంకా మంచి వీడియో పోతుంది కానీ అది చేసినాం. హైయెస్ట్ ఇప్పటికీ అది 1 million దాటింది. అది అందరూ ఏమనుకో ప్రమోషన్ అనుకున్నారు. ప్రమోషన్ అనుకున్న తర్వాత ఇంకోటి మేము డబుల్ బెడ్రూమ్ వచ్చింది, డబుల్ బెడ్రూమ్ వచ్చినాక రెనోవేషన్ అయింది కదా, రెనోవేషన్ అయ్యేసరికి డబుల్ బెడ్రూమ్ వచ్చింది వీళ్ళకి, లేని వాళ్ళకి ఇవ్వలే. వీళ్ళు రెనోవేషన్ ఇన్ని పైసలు పెట్టి రెనోవేషన్ చేయించారు అంటే వీళ్ళకి పైసలు ఉన్నాయి, ఉన్నోళ్ళకి ఇచ్చారు అయిపోయింది. అది ఆడికి ఆ కామెంట్లు నడుస్తున్నాయా. దాని తర్వాత మేము ఇంకా మంచి మంచి బట్టలు వేసుకోవడం కానీ డాన్సులు చేయడం కానీ లేదంటే మంచిగా బయట ఫుడ్ తింటే కూడా కామెంట్ చెప్పింది, తిరుపతి ఏడుకొండల స్వామికి మొక్కుతా మీ ఇల్లు క్యాన్సిల్ అయిపోవాలి. ఆమె కామెంట్లో మీ తిరుపతి ఏడుకొండల స్వామికి మొక్కుతా మీ ఇల్లు క్యాన్సిల్ అయిపోవాలని, నాకు తెలిసిన లాయర్లు ఉన్నా నేను పోయి కంప్లైంట్ ఇస్తా అని. అరే ఎన్ని కామెంట్లు అంటే కొంతమంది అయితే బెదిరిస్తుండే, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు మీకు ఎట్లా వచ్చింది నేను కంప్లైంట్ ఇస్తా అది అని మాట్లాడు. ఇన్కమ్ ట్యాక్స్ కడతారా? అట్లా అంటారు. అంటే వాళ్ళకి ఎట్లా అర్థమైందంటే మేము రెనోవేషన్ చేయించుకున్నాం, ఆడొక పాయింట్ పైసలు ఉన్నోళ్ళు అయిపోయింది, మంచిగా బట్టలు వేసుకుంటారు మీరు ఆడ ఉన్నోళ్ళు అయిపోయింది, ఫుడ్ తింటుర్రు ఆడ అయిపోయింది. తెలుసా మేము ఇంకా మేము ఏమేమి సఫర్ అవుతున్నాం అన్ని చెప్తున్నాం అయినా కూడా లేదు వాటర్ లేదు అన్ని చూపించాం. మేము పోయిన స్టార్టింగ్ లో లిఫ్ట్లు పనిచేయలేవు, పోయిన స్టార్టింగ్లో లిఫ్ట్లు పనిచేయకపోతే 9th floor దాకా ఫిల్టర్ వాటర్ ఎత్తుకొని పైకి వెళ్ళేట. మా వాడు స్కూల్కి వెళ్తే వాడిని కిందికి దింపుకోవాలి, వాడు చిన్నపిల్లగాడు కదా ఎత్తుకొని కిందికి తీసుకోవాలి, మళ్ళీ అన్ని ఫ్లోర్లు పైకి ఎక్కాలి. ఇప్పుడు మాకు డబ్బులు ఉండింటే
సామాన్ అయితే మేము మనుషులను 10 మంది పెడితే వాళ్ళైతే పైసలు వద్దమ్మా అని మధ్యలోకి వెళ్ళిపోయారు అంటే మా షిఫ్టింగ్ కోసం అంటే మరి వాళ్ళు మధ్యలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే మళ్ళీ బతిలాడు ప్లీజ్ అంటే వచ్చి మళ్ళీ డబల్ ఛార్జ్ ఇచ్చినాం వాళ్ళకి. అట్లా మోయలేకపోయారు. పైసలు కూడా వద్దమ్మా మాకు. నేను ఒకటే ఏంటంటే డబ్బులు ఉంటే ఇంతగానం డబ్బులు ఉంటే మేము అంత సఫర్ అయ్యే అవసరం ఏముంది అందులో. మేము మంచి ఇంట్లో ఉంటాం కదా, కింది మాకు ఉండదా వేరే వాళ్ళు అంటే మంచి ఒక ఇండివిజువల్ ఒకవేళ మీకు ఉంటే అసలు డబుల్ బెడ్రూమ్ ఉండాల్సిన అవసరం ఏంటి? మేము అన్నం కూడా మంచి ఒక స్టేట్ చెప్పినాం ఏంటంటే, నేను మా వీడియోలలో అండ్ వ్లాగ్స్లలో కూడా నేను ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నా, ఇప్పటికీ చెప్పిన. మీరు అన్నట్లు మేము ఒక పెద్ద ఇల్లు తీసుకొని మాకు నెలకి యూట్యూబ్ నుంచి దాని నుంచి 1 కోటి రూపాయలు 1 కోటిన్నర 2 కోట్లు వస్తున్నాయి, అరే ఇట్లా అసలు ఇంత ఒక 10-20 లక్షలు లెక్కనే కాదన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఉన్న కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ఇల్లు మేము అనర్హులం, లేని వాళ్ళకి ఇవ్వండి అని మేమే తీసుకొని నేనే చెప్తా అని కూడా చెప్పిన. నేను ఇప్పుడు అన్ని పైసలు వచ్చినప్పుడు మనకి ఎందుకు, లేని వాళ్ళకి ఇస్తే మంచిదే కదా. నేను ఆ ఇల్లే ఇచ్చేస్తాను చెప్తాను. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు రెనోవేషన్ చేపించుకున్నారు కాబట్టి మీరు ఉన్నోళ్ళే ఇప్పుడు మంచి బట్టలు వేసుకున్నారు డబల్ బెడ్రూమ్ లో చాలా మంది చేయించుకున్నారు. ఇక్కడని కాదు, మస్తు డబల్ బెడ్రూమ్ లో చాలా మంది చేయించుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఉట్టికి ఇచ్చింది, గోడలు ఇవ్వలేదు, బండలు ఇవ్వలేదు. చేయించుకునే దాంట్లో తప్పేం లేదు. ఉండకపోతే ప్రాబ్లం. చాలా మంది ఉంటలేరు డబుల్ బెడ్రూమ్స్ లో మా దాంట్లో, కానీ ఎక్కడైనా ఉంటలేరు. ఆ నీళ్లు రాక ప్రాబ్లమ్స్ ఉండే అవి ఉండే, దూరం ఇవ్వడం. సిగ్నల్స్ వస్తున్నాయా మీకు నార్మల్ గా? అయితే ఇప్పటికీ మేము అంటే దాన్ని ఏంటంటే మేము ఉండే విధంగా చేసుకొని ఉన్నాం. అరే వీళ్ళు ఉండకపోవడానికి అంటే ఉండడానికి మంచిగా లేకపోయినా కూడా ఉండడానికి చేయించుకొని ఉంటున్నారని ఆలోచిస్తలేరు. కానీ మీరు ఒకటి బెస్ట్ ఏంటంటే మీరు వాష్రూమ్ కి పైన కూడా డ్రమ్ పెట్టించారు కదా. ఇంకో విషయం చెప్పాలి, అలా వాటరే వాడే పెట్టుకొని ఏదో 2 days కి ఒక్కసారి వస్తాయి, డే బై డే వస్తాయి, సరిపోవాలి నీళ్ళు. అయితే చాలా మంది ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎట్లా ఉంటున్నారు ఇంట్లో, నీళ్ళు ఎంత జాగ్రత్త వాడతాం. నీళ్ళైతే చాలా జాగ్రత్త వాడతాం. ఎవరైనా కొత్త వాళ్ళు ఇంటికి వస్తారు కదా, కొత్త వాళ్ళు, మేము సన్నగా ఇస్తాం వాటర్. ఏంది మీరు ఇట్లా నీళ్ళు వాడుతున్నారు, వాడతామండి. ఏం చేస్తాం ఆ సిచ్యువేషన్ అట్లా. అంటే మీరు ఆల్రెడీ ఒక సర్టైన్ స్టేజ్ నుంచి వచ్చారు కాబట్టి మీకు తెలుసు, కానీ అదే వేరే వాళ్ళు అయితే అస్సలు అడ్జస్ట్ అవ్వలేదు. ఇంకా మేము నీళ్ళు లేని రోజులు ఉన్నాం. ఇప్పుడు వస్తున్నాయి డే బై డే. ఇంతకుముందు అయితే నీళ్ళు లేవు. ఎక్కడికన్నా బయటికి పోవాలంటే స్నానం చేద్దామంటే నీళ్ళు లేకుంటుండే. ఒక డబ్బా నీళ్ళు కొనుక్కొచ్చుకొని స్నానం చేసుకుని పోయేటోళ్ళం. నీళ్ళు లేవు. ఒకసారి అయితే నాకు ఏడుపు వచ్చింది. మేము ఇంట్లోకి షిఫ్ట్ అయినాము, నీళ్ళు ఒక్క చుక్క నీళ్ళు లేవు, నల్లలు వస్తలేవు. అప్పుడు స్టార్టింగ్ కాబట్టి వాటర్ ప్రాబ్లం చాలా ఉండే, నీళ్ళు వస్తలేవు. సరే నీళ్ళు మోసుకొద్దామంటే లిఫ్ట్ లేదు. మా ఘోరం సిచ్యువేషన్. అప్పుడు అయితే బయట వర్క్ ఉంటుంది కదా, స్నానం చేసుకుని ఒకసారి అయితే స్నానం చేసుకోకుండానే పోయినాం. ఇదైతే స్నానం చేసుకోకుండానే పోయినాం బయటికి. అప్పుడు అంత సఫర్ అయినా మేము. ఇంకా ఇంట్లో కామెంట్స్ పెడతారు ఇంకా వదిలేయాలి వాళ్ళ గురించి. కానీ ఒక్కొక్కసారి అయితే ఎమర్జెన్సీ వర్క్ ఉంది, అప్పుడు ఇంకా స్నానం చేసుకోకుండా బట్టలు వేసుకొని పోయినాం. ఇంకేం చేస్తాం, వాటర్ లేవని. అట్లా అక్కడి నుంచి ఇప్పుడు కూడా ఉన్నాయి వాటర్ వస్తాయి అప్పుడప్పుడు, రెగ్యులర్గా మరీ వాడే అంత రావు వాటర్. మీరు ఈ మధ్య కాలంలో ఏదో బట్టల షాప్ దగ్గర ప్రమోషన్లకి పోయినట్టున్నారు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఒక స్టేజ్ పైన ఉంటే మీరు కూడా తయారయ్యారా? అట్లా కొన్ని కామెంట్స్ నేను చూసా. అంటే మీరు కూడా ఇట్లా పోయి స్టేజ్ లో మీద ఎగురుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకు అసలు ఓపెనింగ్ అనేది తెలియదు. ఒక అన్న పిలిచిండు, తెలిసిన అన్న, సరేలే అన్నట్టు పోయినాం. తర్వాత ఆడ ఓపెనింగ్ ఉందండి. అంటే అప్పటికే ఏమైందంటే ఒక ఆమె నాకు కాల్ చేసి ఒకటే బతలాడుతుంది ఎప్పటి నుంచో, ప్లీజ్ సిస్టర్ నాకు ఇట్లా హెల్ప్ అవుతుంది, మేకప్ కొలాబరేషన్ చేయండి అంటే, సరేలే నాకేం తెలుసు ఆ మాటలు వేస్తుందని, సరేలే అని నాకు అప్పుడే టైం దొరికింది. సరే అని పిలిచిన, దెబ్బ వేసింది. మా ఆయననేమో తొందర పెడుతుంది, నేను ముఖం కూడా చూసుకోలే. అట్లనే ఇంకా ఏమనుకోరు, మీరు కూడా తయారయ్యారా, స్టేజ్ మీద ఎక్కమన్నారు. నేను తొందరగా వెళ్ళినాము, నించున్నాం, పక్కకే నించునేసరికి అందరు నన్ను ఇంత చూసి. అంటే మీరు ఒక్కరే కాదుగా, మీ పక్కన అంటే చాలా నెగటివ్ స్ప్రెడ్ అయిన వాళ్ళు కూడా మీ పక్కన నించునేసరికి అందరితో పాటు గుంపుల గోవిందలాగా మిమ్మల్ని కూడా అనేసారు. అలా అంటున్నా, అంటే మిమ్మల్ని ఒక్కరిని సపరేట్ గా అనలేదు, కాకపోతే అందరితో ఉన్నందుకు అన్నారు. చెప్పాలంటే మేము వచ్చి ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్, ఇప్పుడు ఫేమ్ వచ్చి 3-4 ఇయర్స్ అవుతుంది కదా, అయినా మేము ఇంతవరకు ఎవరితో ఎక్కువ క్లోజ్గా అనేది ఏంటంటే టీం ఉంటాం, అందరు కలిసి వీడియోస్ చేస్తారు. మేము ఏంటంటే హాయ్ అంటే కలిస్తే హాయ్ అంటాం అంతే. మాకు ఈ మధ్యకాలంలో దగ్గర అయిందంటే వీళ్ళొక్కరే ఒక్కరితోనే మాట్లాడతాం మేము. రెగ్యులర్ గా టచ్ లో ఉండేటోళ్ళు అంటే ఇంక మాకైతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ మమ్మీ కొంచెం అంటే మా కష్టాలు అవి అన్ని చూసి దగ్గర అనిపించి ఇక ఫోన్ చేసి మాట్లాడడం చేయడం అది అన్నట్లు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మాట్లాడతారు అంతే వాళ్ళు.
వాళ్ళు తప్ప ఇంకెవ్వరు ఇంకా మేము ఎవరితో దగ్గర మేము ఎవరైనా ఉన్నాం పిలిస్తే కూడా పోము ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నార్మల్ గానే ఇట్లా మాట్లాడతాం కానీ పిలిస్తే కూడా పోయేంత కూడా ఎవరితో అంత టచ్ లో అంత కానీ పిలిస్తే మేము పోతాం, వాళ్ళు పిలిస్తే మా దగ్గరకు వస్తారు అంతే. ఇంకా వాళ్ళు మాకు ఈ ఫీల్డ్ లో ఎవరైనా క్లోజ్ అయ్యారంటే వాళ్ళు న్యూటన్ క్రియేషన్ వాళ్ళు అంతే. ఓకే. సో వాళ్ళ వల్ల మీరు ఆ సాంగ్ చేశారు, వాళ్ళ వల్ల అది సమ్మక్క సార్ లెక్క ఇష్యూ వల్లనే ఇంకా ఆయన పూర్తి చేసి బాగా ఎట్లా అంటే నేను ఉన్నా వెనకాల నువ్వు చేయాలని చేశారు కదా. చేశారు. ఇప్పుడు మీకు ఈ సాంగ్ కి మొత్తం ఖర్చు ఎంత వచ్చింది ఓవరాల్ గా? ఇప్పుడు అందరికి ఇచ్చారు కదా 2 దాకా వచ్చింది. 2 lakh వచ్చింది. కానీ ఆ 2 lakh మీకు మళ్ళీ రావాలంటే సాంగ్ ఎన్ని మిలియన్స్ పోవాలి? అది వస్తుందో రాదో కూడా తెలియదు. ఎన్ని మిలియన్స్ పోవాలి? ఎంత అది 5 millions 6 millions పోవాలి నాకు తెలిసి అంతే. అంటే మినిమం 5 millions పోవాలి. అంత పోతే వీళ్ళ బడ్జెట్ 5 millions అంటే 50 లక్షల వ్యూస్, 50 లక్షల మంది చూస్తే అది కూడా మళ్ళీ లాభం కాదు, పెట్టిన పైసలే. మళ్ళీ అది కూడా 5 millions కూడా మిల్ల ఏదో సంవత్సరం తర్వాత పోవడం కాదు, అది పోతే కూడా ఒక 1 week లో పోవాలి, లేదా ఒక 10 days లో పోవాలి. అది కూడా కరెక్టే. అది ఒక 1 day లో ఒక 1 week లోనో 10 days లోనో పోతే అది వచ్చి పెట్టిన పైసలు వస్తాయి. ట్రెండింగ్ లో నడవాలి పాట అంతే. మీరు అన్నట్టు వస్తాయి అంతే. ఇంకోటి ఏంటంటే మన సమ్మక్క సారక్క మేడారం జాతర ఎంతమంది పోయారు అంతమంది చూడాలి. ఇప్పుడు ఇక నెల రోజులు చూస్తారులేండి. జ్వరంలో కూడా చేశారు అదంతా అంటే చాలా గ్రేట్. ఎందుకంటే కామెంట్లు పెడతారు మళ్ళీ కింద ప్రిపేర్ అయ్యి వచ్చిరా అంటారు. నేను ప్రిపేర్ కావడం కాదు, నిజంగా చాలా మంది మన ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ కనిపించారు, చాలా మంది కనిపించారు. ఈమెనేమో కలవరేలాలు ఈ దగ్గరకు పోతేనేమో ఈమె కలవలేకపోతుంది, చేయలేకపోతుంది. నేనేమో వాళ్ళు ఫీల్ అవుతారేమో వాళ్ళ దగ్గర. మీరు కొంతమంది సెల్ఫీలు ఇవ్వలేదంట, అసలు చాలా మంది ఫీల్ అయ్యారు నిజంగానే. ఫోటో అడిగితే కూడా ఇవ్వలేదంట. నాకు నేను కోమలో ఉన్నా, నేను నిజం చెప్తున్నా, కోమా స్టేజ్ లో ఉన్నా అప్పుడు ఎట్లా నేను చెప్తున్నా. ఒకటే రోజు మేము 2 రోజులు యాక్చువల్గా 2 రోజులు షూట్ అనుకున్నాం. ఒకటే రోజు షూట్లో అయిపోవాలి. డైరెక్టర్ ఉన్నాడు, కొరియోగ్రాఫర్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళేమో తొందరగా కావాలి, ఈమెకేమో హెల్త్ బాగాలేదు, వాళ్ళేమో ఫోటోల కోసం అడుగుతారు. ఇక నేను ఈమెనేమో షూట్లో ప్రాక్టీస్ అవుతుంది, ఈమె ఓపిక ఉన్నప్పుడు ఈమె చేస్తుంది. ఇక నేను అక్కడ ఉండి ఇయ్యలే అంటే మళ్ళీ వాళ్ళతో కూడా మాట్లాడినా నేను, మేడం ఏమనుకోకండి ప్లీజ్, సారీ ప్రతి ఒక్కరికి సారీ చెప్తున్నా, ఏమనుకోకండి అప్పటికీ మాట్లాడుతున్నా. కాకపోతే నేను అలాగే చెప్తున్నా, నాకు హెల్త్ బాగాలేదు, నేను ఎంచలేకపోతున్నా అని చెప్తున్నాను. నాకు అసలు అట్లా ఉన్నా కానీ ఎంత ఘోరంగా ఉంది ఆ సిచ్యువేషన్. నాకు నేను ఇట్లానే ఏదో మబ్బులా మాట్లాడుతున్నా వాళ్ళతోని. అప్పటికి కొంచెం సెల్ఫీలు ఇయ్యాలి నేను ఇచ్చిన, అప్పటికి ఇచ్చి ఇప్పుడు ఇంత అన్నా కూడా ఇంత చెప్పినా కూడా మళ్ళీ కామెంట్లు వస్తాయి. ఓవర్ యాక్షన్. మొన్న కూడా ఒక ఇంటర్వ్యూ ఇస్తే నా గురించి నేను అన్న వద్దన్నా అని చెప్తే, చెప్పు బ్రో అని చెప్పిండు, మంచిగా చెప్పు బ్రో, మనది లైఫ్ అనేది ఎవరికైనా ఎగ్జాంపుల్ ఉంటుంది అంటే సరే అన్న చెప్పినాను. కథం ఒక 10 మంది 20 మంది గుర్తుపడతారో లేదో, ఇక కథం ఏవో ఒక డబ్బాలు కొట్టడానికి మంచిగా స్క్రిప్ట్ రాసుకొని వస్తారంట కింద కామెంట్లు. ఎట్లా చెప్తాం అసలు అలాంటి ఎవరైనా అడుక్కు తిన్నా అని చెప్తారు ఎవరైనా, ఆయన చెప్పి నేను అలాంటి సిచ్యువేషన్ వచ్చిందని చెప్తే కింద కామెంట్లు, మళ్ళీ ఆ వీడియో కింద కామెంట్లు ఇది దొంగ నాటకాలు పడుతుంది. అసలు కామెంట్లు ఎందుకు చేస్తున్నారు? అది నిజంగా నాది తప్పది, వాళ్ళది కాదు. మీ వీడియోలో చూసుకోనికనే మీకు కొన్నిసార్లు చాలా హర్ట్ అవుతారు, మళ్ళీ పక్కన వాళ్ళ వీడియో కూడా. ఇప్పుడు మీరు కరెక్ట్ చెప్పారు, నాది తప్పది. నిజంగా చూడడం హర్ట్ అవ్వడం తప్ప ఏముండదు. ఎందుకంటే జనాలు మంచి చేసినా చెడు చేసినా కూడా అనేవాళ్ళు డెఫినెట్ గా అంటారు, ఎందుకంటే వాళ్ళ పనే అనడం. ఇప్పుడు ఏంటంటే మనుషులను మోసం చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని నమ్ముతారు కానీ నిజంగా ఉండేటోళ్ళు నిజాయితీగా ఉండేటోళ్ళని నమ్ముతారు అంతే. ఫస్ట్ మాట రావాలి, ఆ మాటలో మాకేందంటే ఓవర్ యాక్షన్ చేసినామని అనుకుంటారు కానీ నిజంగా ఓవర్ యాక్షన్ మమ్మల్ని కలవనంత వరకు అట్లా అనుకుంటారు. ఒకసారి కలిసిందంటే మీరు రియల్ గా అట్లా అస్సలు ఉండరు అనుకుంటారు. అది ఎవరైనా ఫస్ట్ అంటే నన్ను చూసి నా ముఖం అట్లుంటుందో నా బాడీ అట్లుంటుందో తెలియదు, మస్తు పొగరు లయాక్ అని అంటారు, చూస్తూనే అంటారు మా లయాక్ అయితే ఎక్కడ లేనంత పొగరు అని అంటారు. మళ్ళీ వన్ సైడ్ నుంచి కాస్త ఇన్నోసెంట్ అనిపిస్తారు అప్పుడప్పుడు, ఒక సైడ్ నుంచి నిజంగా ఈమెకి ఇంత ప్రౌడా అన్నట్టు నా ముఖం అట్లా కొంతమంది నా ముఖం చూస్తే అట్లా అనిపిస్తుంది. మీరు లేని వాళ్ళకి అసలు కనిపించదు, మీ ముఖం చూస్తే మాత్రం అసలు లేనోళ్ళు వీళ్ళు బీదోళ్ళు అని అసలు అనిపించదు అనమాట. అందుకే మా ఆడియన్స్ అందరికి మీరు ఉన్నోళ్ళు. ఓకే, అదే మ్యాటర్ కాదు, పొగరు అనుకుంటాను నన్ను చూసి. అది మాట్లాడకుండా చేయకుండా పొగరు అంటే నేను ఎట్లా తీసుకోలేరు, స్పెషల్ అమ్మాయిలు. అంటే తర్వాత మాట్లాడాలి, నువ్వు ఇంత చూస్తే పొగరు మంచోడు అంటే నన్ను ఏంటంటే పెద్ద నా బర్ర గొంతు, నేనే చెప్పుకుంటున్నాను, అది పెద్ద నోరు. ఈయనదేమో చిన్న మెల్లగా అంటాడు, సైలెంట్ ఉంటుంది. ఆపోజిట్ మెల్లమెల్ల సైలెంట్ మాటలు మాట్లాడేస్తాడు. నాకు అట్లా కాదు, చిన్నదైనా సరే పెద్దగా వస్తుంది నాకు అది. ఆ గొంతు నా ముఖం చూసి ఆ బ్రాడ్ ఉండేసరికి ఇంకా ఈమె పొగరు అని అనుకుంటారు. కానీ రియల్ గా మాట్లాడిన వాళ్ళు ఏంటంటే అరే నేను చూస్తే అట్లా కనిపిస్తుంది కానీ నువ్వు చాలా సాఫ్ట్ అని అంటారు.